వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజు మనము సైకాలజీ మొత్తం మ్యారథాన్ లాగా రివిజన్ అయితే చేద్దామండి. ఇది కేవలం 2 అవర్స్ టైంలో టోటల్ సైకాలజీలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ను టచ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది రివిజన్కు మాత్రమే ఉపయోగపడుతుంది తెలియజేస్తున్నానండి. కాబట్టి తప్పకుండా తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ చేయడానికి ఈ వీడియోలో ప్రయత్నిస్తానండి. కాబట్టి తప్పకుండా మీరు చూడండి, మీకు నచ్చినట్లు అయితేనే మిత్రులకు షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. సైకాలజీ విషయానికి వచ్చినట్లయితే ఏంటి అని గమనించినట్లయితే, మానవ జీవితం గర్భస్థ దశ నుండి పుట్టి పెరిగి మరణించే వరకు ప్రతి క్షణం మార్పు చెందుతూ నిరంతరం ఒక ప్రవాహంలా కొనసాగుతుంది. మానవ జీవితంలో వివిధ దశలను జరిగే మార్పులను వివరించేటకు ప్రధానంగా 3 అంశాలు తోడ్పడతాయండి. అవి 1 పెరుగుదల, 2 వికాసము, 3 పరిపక్వత. అవును సార్, ఏంటి వీటి గురించి తెలియజేసుకునే ముందు కొన్ని అంశాలు ఇప్పుడు తెలియజేసుకుందామండి. ముందుగా పెరుగుదల, వికాసము, పరిపక్వత. అయితే శిశువు వివిధ దశలలో చేయగలిగే వివిధ దశలలో చేయగలిగే పనులు, ఆలోచనలు అతని పెరుగుదల, వికాస, పరిపక్వత పైన ఆధారపడి ఉండును. ఏంటండి? శిశువు యొక్క చేయగల పనులు, ఆలోచనలు పెరుగుదల, వికాసం, పరిపక్వతపై ఆధారపడి ఉండును. శిశువు యొక్క పెరుగుదల, వికాసం, పరిపక్వ స్థాయిని అనుసరించి అభ్యసన అనుభవాలను ఏర్పాటు చేయడంతో పాటుగా మార్గదర్శకత్వం, మంత్రణం కూడా అందించవలసి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి, పెరుగుదల అంటే ఏమిటి, వికాసము అంటే ఏమిటి, తర్వాత పరిపక్వత అంటే ఏమిటి తెలియజేసుకుందామండి. ముందుగా పెరుగుదల ప్రధానంగా ఏంటి గురించి తెలియజేస్తుంది ఒకసారి గమనిద్దామండి. పెరుగుదల అనేది భౌతిక, శారీరక మార్పులను సూచిస్తుంది. పొడవు, లావు, బరువుల వంటి అంశాలనే పెరుగుదలగా గుర్తించవచ్చు. అయితే బాహ్య పెరుగుదల మనకు కనపడేటివి ఏంటి అంటే శారీరక బరువు, ఎత్తు, లావు వంటివి బాహ్య లక్షణాలు. అయితే అంతర్గతంగా వచ్చేసి జ్ఞానేంద్రియాలు, గ్రంథులు, అంతర్గత వ్యవస్థలు అనేటివి పెరుగుదలలో అంతర్గతంగా సంభవించే మార్పులు అని గుర్తుపెట్టుకోవచ్చు. పెరుగుదల అన్ని వికాసాలకి తోడ్పడుతుందని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత వికాసము, దీన్ని అభివృద్ధి కూడా అనే పరిభాషక పదంలో ఉపయోగిస్తాము. అభివృద్ధి ఏంటి, ఏ విధంగా తోడ్పడుతుంది అన్న విషయాలు చూద్దాం. పెరుగుదలతో పాటు జీవులలో వచ్చే గుణాత్మక మార్పును, మానసిక మార్పును వివరణని ఏమంటారు అంటే వికాసము అంటారు. అయితే తెలివైన వారు, మంచి అభిరుచి కలవారు, సామర్థ్యాలు, ప్రజ్ఞ కౌశలాలు, సృజనాత్మకత, సాంఘికరణ కలవారు అన్న అంశాలను తెలియజేసే వాటిని ఏమంటారు అంటే వికాసము అంటారు. వికాసం డెఫినేషన్ మనకు అండర్సర్ గారి చూసినట్లయితే, ఆకారాలు, ప్రకార్యాలను సమైక్యపరిచే సంక్లిష్ట ప్రక్రియనే వికాసము అని నిర్వచించిన వ్యక్తి ఎవరై అంటే అండర్సన్ అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది వికాసము. సరే సార్, బాగుంది. తర్వాత పరిణితి అంటే ఏమిటి అంటే గమనించాలండి. పరిణితి అంటే అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక లక్షణాంశాల అభివృద్ధి. పుట్టిన శిశువు సామర్థ్యాలు బయట పడటమే లేదా విచ్చుకోవడమే లేదంటే వ్యక్తం అవడమే ఏంటి అంటే పరిమితి లేదా పరిణితి అంటారు. అంటే పుట్టుకతో వచ్చిన లక్షణాలు వయసుతో పాటు వికసించడాన్నే పరిపక్వత అంటారు. ఏంటండి? పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఏజ్ ఆధారంగా డెవలప్ కావడాన్ని ఏమంటారు అంటే పరిపక్వత అంటారు. ఉదాహరణ గమనించినట్లయితే 6 నుంచి 8 నెలలకు దంతాలు రావడం గమనిస్తాం. అయితే ఇది అంటే 1వ నెల ప్రారంభమై 6 నుంచి 8 నెలల మధ్య దంతాలు రావడం అనేది పరిణితిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే 5 నెలల పిల్లవానికి దంతాలు రావు. కాబట్టి 6 నెలల నుంచి 8 నెలల వయసు ఉన్నప్పుడు మాత్రమే దంతాలు రావడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. 9 నుంచి 11 నెలల పిల్లవాడు నడవటము, తర్వాత 3 నుంచి 4 సంవత్సరాల పిల్లవాడు మాట్లాడడం వంటివన్నీ పరిపక్వత కిందికి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. పరిపక్వతపై ప్రాధాన్యం లేదు అన్న వ్యక్తి ఎవరై అంటే బ్రూనరు. అనువంశికత, ప్రాధాన్యము, జన్యు సంబంధము అని చెప్పిన వాడు ఎవరై అంటే బ్రూనర్ అని గుర్తుపెట్టుకోవాలి. వికాసము ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ
వికాసము ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యాసం అని చెప్పిన డెఫినేషన్ ఎవరే అంటే డక్వర్త్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే పరిపక్వత ఏ విధంగా, ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మాట్లాడడం పరిపక్వత అయితే నైపుణ్యంగా అనర్గళంగా మాట్లాడడం అనేది వికాసం కిందికి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ టాపిక్లో చివరిగా సొరగేటెడ్ క్రీడ అంటే ఏమిటంటే, సొరగేటెడ్ అంటే అద్ది లేదంటే ఇతరులు ఆడేదాన్ని చూసి ఆనందపడ్డాన్ని సొరగేటెడ్ క్రీడ అంటారు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి చిన్నపిల్లవాడు బాణాలు సంచాలు కాలుస్తుంటే వాటిని చూసి ఆనందపడడం సొరగేటెడ్ క్రీడ కిందకి వస్తుంది. ఇది ఎలా అంటే ఆదర్శ అభివృద్ధి లేదంటే ఒకరి చూసి ఒకరు ఆనందపడడం అనే అంశాల క్రిందికి తోస్తుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వికాస సూత్రాల గురించి తెలియజేసుకుందాం. వికాస సూత్రాలు ప్రధానంగా ప్రతి టాపిక్లో ప్రతిసారి అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ వికాస నియమాలండి. వికాస నియమాల నుంచి ప్రశ్న అడగకుండా అనేది డిఎస్సి క్వశ్చన్ పేపర్ చరిత్రలో లేదు కాబట్టి ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 10 వికాస సూత్రాలు ఉన్నాయి. ఆ 10 వికాస సూత్రాల నుంచి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే ఏంటి ఆ వికాస సూత్రాలు? కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటిది క్రమానుగత నియమము. ఏంటి క్రమానుగత నియమం? ఏంటి సరే ఈ క్రమానుగత నియమము ఏంటికి ఉపయోగపడుతుంది మనకు అన్నీ తెలియజేసే ముందు, ఏంటి క్రమము అంటే శిశు వికాసం అనేది ఒక పర్టికులర్ అంటే ఒక నియమిత క్రమమును అనుసరిస్తుంది. ఉదాహరణకు పిల్లవాడు మొదట కూర్చోవడం ప్రారంభించి తర్వాత ఒక ఆధారం పట్టుకొని నిలబడము, దాని ఆధారంతో లేచి నిలబడి నడవడం అనేది ఒక వరుస క్రమం జరుగుతుంది. అయితే పిల్లలు ఒకరికి వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇదే క్రమమున మాత్రం తప్పకుండా జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మొదట ముద్దు పలుకులతో ప్రారంభించి భాషా వికాసం, తర్వాత చిన్న సంభాషణలు, తర్వాత సంక్లిష్టమైన భాషా పదాలను పలకడం జరుగుతుంది. ఇంకో ఉదాహరణ తెలిసినట్లయితే, మొదట పిల్లవాడు శ్రద్ధగా వినడము, తర్వాత మాట్లాడడం, తర్వాత రీడింగ్ చదవడం, తర్వాత రాయడం అని LSRW క్రమంను కూడా ఏ వికాస నియమానికి చెందుతున్నాయంటే క్రమానుగత నియమానికి చెందుతుందని గుర్తుపెట్టుకోవాలి. చిత్రాలు డ్రాయింగ్ విషయానికి వచ్చినట్లయితే, మొదట వృత్తాకార వాటిని, తర్వాత చతురస్రము, తర్వాత దీర్ఘ చతురస్రము, తర్వాత షట్చక్ర ఆకారములు గీయటానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ఒక క్రమం అనుసరించి వికాసం అభివృద్ధి చెందుతుంది అని తెలియని నియమం ఏదంటే వికాసము క్రమానుగతమైనది అని మొదటి నియమం అండి. సరే, రెండో నియమం ఏం సార్? బాగుంది. రెండో నియమం విషయానికి వచ్చినట్లయితే, వికాసము అవిచ్ఛిన్నంగా నిరంతరంగా జరిగే సంచిత ప్రక్రియ. ఏంటి? నిరంతరము జరుగుతూ ఉన్నప్పటికీ మనకు హఠాత్తుగా జరిగినప్పుడుగా కనిపిస్తుంది. ఎలా సార్ అంటే ఒకసారి చూద్దండి. దాదాపు 6 నుంచి 7 నెలల మధ్య మనకు పళ్ళు దంతం హఠాత్తుగా వచ్చినట్లు కనిపించినప్పటికీ మొదటి నెలలో ఎనామిల్ పొరతో నిర్మించమైన దంత కణాలు ఏర్పడడం, కణాల నుంచి ఎనామిల్ పొర ఏర్పడడం, ఎనామిల్ పొర చిగురుని చీల్చుతూ బయటికి రావడం అనే క్రమమును అనుసరించి ఓ ప్రక్రియ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని గుర్తుపెట్టుకోవాలి. మరో ఉదాహరణ చూసినట్లయితే, అంకెలను నేర్చుకొని అంకెల ద్వారా సంఖ్యల ద్వారా చతుర్విధ ప్రక్రియలను చేయడం అనేది నిరంతరము ప్రక్రియ లేదా నిరంతరం జరిగే సంచిత ప్రక్రియగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొదట సైకిలు, తర్వాత స్కూటరు, తర్వాత కారు, తర్వాత లారీ, ఇలా ఒకదాని తర్వాత నిరంతరం జరిగే ప్రక్రియగా చెప్పవచ్చు. అయితే తర్వాత మూడో నియమం ఏంటంటే వికాసము సర్వశక్తుల సమ్మేళనము. ఏంటంటే ఒక వికాసమును ఆధారంగా మరో వికాసం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు శారీరక వికాసం బాగా జరిగినట్లయితే పిల్లవాడిలో మానసిక వికాసం బాగా జరుగుతుంది. మానసిక వికాసం బాగా జరిగితే సాంఘిక వికాసము బాగా జరుగుతుంది. సాంఘిక వికాసం బాగా అభివృద్ధి చెందితే నైతిక వికాసం కూడా అభివృద్ధి చెందుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక వికాసం పైన మరొక వికాసం అని సంపూర్తి వికాసం డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పడం జరిగింది. దీన్ని సమర్థించే వికాస సిద్ధాంతం ఏదంటే గెస్టాల్ట్ యొక్క సమగ్రాకృతి సిద్ధాంతం. ఎందుకంటే మొత్తం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది వికాసము సర్వశక్తుల సమ్మేళనం అనేది గెస్టాల్ట్ వాదులకు అనుప్రయుక్తం కావడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4వ నియమం వచ్చేసినట్లయితే ఏంటంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఏం సార్ వైయక్తిక భేదాలు ఎలా ఉంటాయి సార్ అంటే గుర్తుపెట్టుకోవాలండి. ఒక పిల్లవాడు 5 నుంచి 6 నెలలకు దంతాలు రావడం ప్రారంభిస్తే కొందరికి 6 నుంచి 7 నెలలు, కొందరికి 7 నుంచి 8 నెలల మధ్య దంతాలు రావడం ప్రారంభిస్తుంది. అదేవిధంగా ఒక పిల్లవాడు 5 నెలల్లో కూర్చోవడం ప్రారంభిస్తే
కూర్చోవడం ప్రారంభిస్తే కొందరు 8 నెలలు అయినా కూర్చోలేకపోతుంటారు. ఇలా వ్యక్తికి పిల్లవాడికి వ్యత్యాసం ఉండటాన్ని వైయక్తిక భేదాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. అయితే కొందరకు క్రీడలంటే బాగా ఇష్టం, కొందరు డాక్టర్ కావాలనే ఇష్టం, కొందరు పొడవుగా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు. ఇలా అనేక వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత వికాసం 2 నిర్దిష్ట పోకడలను అవలంబిస్తుంది లేదా అనువర్తిస్తుంది. దీన్ని దిశా సూత్రాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. అది ఒకటి మొదటిది ఏందయ్యా అంటే శిర పాదాభిముఖ వికాసము. ఏంటయ్యా అంటే వికాసం మొదట తలలో ప్రారంభమై దాని తర్వాత పార్శ్వ భాగాలకు వ్యాప్తి చెందుతుంది. ఉదాహరణకు మొదట శిశువు తల్లి గర్భంలోంచి బయటకు తల బయటికి రావడం జరుగుతుంది. దాని తర్వాత నడుము, మొండెము, తర్వాత కాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మొదట పిల్లవాడు తల నిలిపి తర్వాత శరీరం యొక్క పార్శ్వ భాగాలపైన పట్టు సాధించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక సమీప దూరస్థ వికాసం, మిడిల్ టు పార్షియల్లీ అంటే శరీరం మధ్య భాగం నుంచి ఇక్కడ అవతలకు ఇటువైపు డెవలప్ చెందడాన్ని ఏమంటారు అంటే సమీప దూరస్థ దిశ. దీనికి ఉదాహరణ ఏ విధంగా చెప్పాలంటే మొదట పిల్లవాడు ఏ వస్తువునైనా సరే శరీరం మొత్తంను కేంద్రీకరించి పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత చిన్న చేతులకు తర్వాత వేళ్లకు బదలాయించడం జరుగుతుంది. ఇది సమీప దూరస్థ వికాసానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సమీప దూరస్థ, ఇది శిర పాదాభిముఖ వికాసము అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాలు. ఏంటి సార్ ఈ వికాస నియమం ఏవి గురించి తెలుస్తుందని అంటే మొదట పిల్లవాడు మహిళలు 4 ఉంటే వారినందరూ మా అమ్మ అని సాధారణీకరంగా పిలవడం జరుగుతుంది. తర్వాత కొంతకాలానికి పిల్లవాడు వాళ్ళ అమ్మను మాత్రమే అమ్మ అని, మిగతా వాళ్ళు వాళ్ళ అమ్మ కాదని గుర్తించడం జరుగుతుంది. అంటే అనేక అంశాలను ఒకటిగా జోడించినప్పుడు తర్వాత ప్రత్యేక అంశంగా గుర్తించడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాఠశాలలో కూడా పిల్లల వయసు ఆధారంగానే సామాన్య అంశాల నుంచి ప్రారంభించి కష్టమైన డిఫికల్ట్ మెథడ్కు వెళ్ళాలని చెబుతుందండి. తర్వాత వికాసం అనువంశికత, పరిసరాల చర్యా ఫలితము. ఎందుకంటే వ్యక్తి వికాసం పైన 90% అనువంశికత ప్రభావం చూపిస్తే 10% మాత్రమే పరిసరాలు చర్య చూపుతాయని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఉన్న వికాస నియమం ఏంటి అంటే వికాసం ప్రాగూప్తీకరణ అంటే ఏమిటంటే అంచనా వేయడం ఎలా అంటే ఉదాహరణకు 3 సంవత్సరాల పిల్లవాడు 40 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉంటే 7 సంవత్సరాల పిల్లవాడు 70 సెంటీమీటర్లు ఉంటాడని అనుకోవడం. అదేవిధంగా చిన్నప్పుడు పిల్లవాడు లెక్కలు బాగా చేస్తుంటే రేపు పొద్దున మంచి ఇంజనీర్ అవుతాడు అనుకోవడం. అదేవిధంగా చిన్నగా ఉన్నప్పుడు సైన్స్పై బాగా పట్టు ఉంటే రేపు పొద్దున పెద్దగా డాక్టర్ అవుతాడని అంచనా వేయడం ప్రాగృతీకరించడం అనే ఉదాహరణ కిందికి వస్తుంది. వికాస నియమాన్ని తెలుపుతుంది. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఎలా సార్ ఏం సార్ అంటే ఉదాహరణకు శైశవ దశలో పెరుగుదల ఎక్కడండి శైశవ దశలో పెరుగుదల గట్టిగా ఉండి పూర్వ బాల్య దశకు వచ్చేసరికి నిదానంగా అవుతుంది. అదే ఉత్తర బాల్య దశకి మరీ నిదానంగా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఉద్వేగాల విషయానికి వచ్చినట్లయితే శైశవ దశలో చాలా తక్కువగా ఉండి తర్వాత బాల్య దశలో నిలకడగా నిరంతరంగా ఉండి కౌమార దశకు వచ్చేసరికి ఉద్వేగాలు అస్థిరతను పొందుతాయి. ఇలా ఒక్కొక్క దశల నందు వివిధ అంశాలు మార్పు చెందుతాయి అని గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ తర్వాతది వికాసం నిరంతర ప్రక్రియ. అవునండి, వికాసము తల్లి గర్భంలో నుంచి ప్రారంభమై చనిపోయేంత వరకు నిరంతరము జరుగుతూనే ఉంటుంది. నూతన అనుభవాలు ఏర్పడే కొద్దీ వికాస వృద్ధి జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలండి. ఇవి ప్రధానంగా 10 వికాస నియమాలు. ఈ వికాస నియమాల నుండి ప్రశ్న లేకుండా ఎప్పుడూ లేదండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం. మళ్ళా మొదటిది వికాసము క్రమానుగతమైనది. 2 వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరంగా జరిగే సంచిత ప్రక్రియ. వికాసం సర్వశక్తుల సమ్మేళనం. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం 2 నిర్దిష్ట పోకలను అనుసరిస్తుంది. 1 దిశా సూత్రము, అది 1 శిర పాదాముఖ వికాసము, 2 సమీప దూరస్థ వికాసము. తర్వాత సామాన్య అంశాల నుండి నిర్దిష్ట అంశాల వైపు వికాసం జరుగుతుంది. వికాసము అనువంశికత, పరిసరాల చర్య ఫలితము. వికాసమును ప్రాగుప్తీకరించవచ్చు. వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసము నిరంతర ప్రక్రియ. ఇవండి. తర్వాత వికాసమును ప్రభావితం చేసే కారకాలు. సార్ ఏమేం కారకాలు ప్రభావితం చేస్తాయి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. వికాసమును ఏమేం కారకాలు ప్రభావితం చేస్తాయి. వికాసమును జైవిక కారకాలు,
మనోవైజ్ఞానిక కారకాలు, సాంఘిక కారకాలు ప్రభావితం చేస్తాయండి. అయితే ఏమేమి సాంఘిక కారకాలు, ఏవి జైవిక కారకాలు గుర్తుపెట్టుకోవాలి. జీవికి సంబంధించిన కారకాలని జీవిక కారకాలు అంటారు. 1 అనువంశికత, 2 జాతి లింగము, 3 శరీర నిర్మాణం కూడా జీవకారకంగా వస్తుంది. అయితే మనోవైజ్ఞానిక కారకాలు ఏమిటాయంటే 1 ఉద్వేగం, 2 ప్రజ్ఞ, వైఖరులు, అభిరుచులు అనేటివి వైజ్ఞానిక కారణాలు. అయితే సామాజిక కారణాలు వచ్చేసి కుటుంబము మొదటి సామాజిక క్రమం, 2 పాఠశాల, 3 సమాజం అనేటివి సామాజిక కారకాలుగా విభజించవచ్చు. ఇది మొదటి విభజన. అయితే రెండో విభజన ఏ విధంగా ఉంటుందో గమనిద్దామండి. రెండో విభజన వచ్చేసరికి అనువంశికత, పరిసరాలు అనేటివి రెండో విభజన. వ్యక్తి వికాసంపై ప్రధానంగా 90% ప్రభావితం చూపించేది ఏదయ్యా అంటే అనువంశికత. 2 పరిసరాలు వచ్చేసి 10% మాత్రమే ప్రభావితం చూస్తాయి. అయితే అనువంశికవాదులు తర్వాత పరిసరవాదులు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచుగా వీరిపై ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఒకటి ఉదాహరణ వచ్చేసి అనువంశికవాదులకు సంబంధించి ఎవరున్నారయ్యా అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ వచ్చేసి హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథంను రచించడం జరిగింది. ఈయన రాజనీతి కుటుంబీకులపైన పరిశోధన చేసి అధిక ప్రజ్ఞ గల వారికి అధిక ప్రజ్ఞ గల సంతానం ఏర్పడుతుందని తెలియజేయడం జరిగింది. తర్వాత డగ్డేల్ వచ్చేసి మ్యాక్స్ జూక్స్ అనే కుటుంబం పైన, గోడార్డ్ వచ్చేసి మార్టిన్ కల్లికాక్ అనే ఫ్యామిలీ పైన, పియర్సన్ వచ్చేసి డార్విన్ కుటుంబము హోమిని కుటుంబం పైన, ప్రీమన్ వచ్చేసి కవలలు అన్నదమ్ముల పైన, కెల్లాగ్ దంపతులు డొనాల్డ్ తర్వాత గుహ అనే చింపాంజీ పైన. ఇక్కడ డొనాల్డ్ అనేవాడు కెల్లాగ్ యొక్క దంపతుల కొడుకు అండి. గుహ అనేది చింపాంజీ. వీటిపైన అనువంశిక పరిసరాల ప్రభావం పరీక్షించారు. తర్వాత విన్షిప్ అనేవాళ్ళు ఎడ్వర్డ్ అనే కుటుంబం పైన పరిశోధన చేసి అనువంశిక ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని తెలియజేయండి. అయితే పరిసరవాదులు వచ్చేసరికి అనువంశిక కారకాలు తప్ప వ్యక్తిపై ప్రభావితం చూస్తే అన్ని అంశాలను పరిసర కారకాలుగా చెప్పొచ్చు. అయితే వ్యక్తి వికాసంపై పరిసరాలే అధిక ప్రాధాన్యత ఉంటుంది అని తెలియజేసిన వాళ్ళు పరిసరవాదులు. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి వాట్సన్ అండి, జేబీ వాట్సన్. ఇతను నాకు 12 మంది పిల్లలు ఇవ్వండి, వారు మీరు ఎలా కావాలంటే అలా, దొంగలు కావాలంటే దొంగలు, డాక్టర్ కావాలంటే డాక్టరు, ఏమి కావాలన్నా అది తయారు చేస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత న్యూమను, ఫ్రీమను, తర్వాత హార్జింగ్ గల్, ఈ ముగ్గురు కలిసి ప్రయోగాలు చేయడం జరిగింది. 19 మంది సమరూప కవలను విభజించి వేరు పరిసరాల వద్ద శిక్షణ ఇచ్చి వారి యొక్క ప్రజ్ఞా పటవాల వ్యత్యాసాన్ని గుర్తించడం జరిగింది. పరిసరాల ప్రభావంపై ప్రయోగం చేయడం జరిగింది. తర్వాత స్కోడాక్ అనే వ్యక్తి పెంపుడు జంతువులపైన, గోడన్ అనే జిప్సీ అనే పడవ నడిపే వ్యక్తులపైన, డబ్ల్యూసి బాగ్లో వచ్చేసి పాఠశాల వసతులు విద్య అన్న కాన్సెప్ట్ పైన ప్రయోగాలు చేయడం జరిగింది. డబ్ల్యూసి బాగ్య గారు రచించిన గ్రంథం ఏదైతే ఎడ్యుకేషన్ డిటర్మినేషన్ అండి. వీరండి ప్రధానంగా పరిసరవాదులు. తర్వాత అనువంశవాదులు. తర్వాత మనకు ప్రధానంగా మెండల్ అనువంశిక సూత్రాలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఏంటి అనువంశికత సూత్రం అంటే ప్రధానంగా 3 సూత్రాలండి. 1 సారూప్యత లేదా పోలికా సూత్రము, 2 వైవిధ్యత సూత్రం, 3 ప్రతిగమన లేదా తిరోగమన సూత్రం. ఈ 3 సూత్రాలు ఎంత ఇంపార్టెంట్ అయ్యా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వ్యక్తిని ఎలా ఉంటాడు అని తెలియజేసే ఇది 3 సూత్రాలు. సారూప్యత పోలిక సూత్రం ఏంటయ్యా అంటే తల్లిదండ్రులను పోలిన పిల్లలు జన్మించడాన్ని సారూప్యత లేదా పోలికా సూత్రం అంటారు. ఉదాహరణకు జామ చెట్టుకు జామ పండు తప్ప ఏది పడుతుంది, పులి కడుపున పులి పుట్టింది అన్న సామెతలు మొండెల్ యొక్క సారూప్యత పోలికా సూత్రంకు సంబంధించింది. వైవిధ్యం ఏంటనే అంటే తల్లిదండ్రులకు పిల్లవాడికి కాసింత వ్యత్యాసం ఉంటాయని వైవిధ్యత సూత్రం అంటారు. ఉదాహరణకు అత్యున్నత ప్రజ్ఞ గల వారికి సాధారణ ప్రజ్ఞ గల పిల్లలు పుట్టడము, అదేవిధంగా సాధారణ ప్రజ్ఞ గల పిల్లల వరకు మూడులు పుట్టడము, అందమైన దంపతులకు సాధారణ అందం గల పిల్లలు పుట్టడం వాడిని ఏమంటారు అంటే వైవిధ్యత సూత్రము అంటారు. మూడవది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతిగమన లేదా తిరోగమన సూత్రం. ఏంటయ్యా అంటే హైలీ ఇంటెలిజెన్స్కు మూడులు లేదా అల్పబుద్ధులు పుట్టడము. అంటే ఉదాహరణ వచ్చేసి పండిత పుత్ర పరమశుంఠ అన్న సామెత మెండల్ అనువంశిక సూత్రాల్లో ప్రతిగమన సూత్రానికి తెలియజేస్తుందండి. అందమైన దంపతులకు అందహీనమైన పిల్లలు పుట్టడము, అదేవిధంగా చాలా తెలివైన వారికి తెలివి తక్కువ వాళ్ళు పుట్టడము ప్రతిగమన సూత్రమును తెలియజేస్తుంది. తర్వాత కవలల గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సమరూప కవలలు అంటే ఏమిటి? ఉదాహరణకు చూసినట్లయితే ఒక అండము,
ఒక శుక్రకణము జత అయి ఒక సంయుక్త బీజాన్ని ఏర్పరిచి సంయుక్త బీజం విభజన చెందుతున్నప్పుడు రెండు కణాలుగా, అంటే ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత రెండు కణాలుగా విభజన చెంది ఆ కణాలు వృద్ధి చెంది ఏర్పడిన పిల్లల్ని ఏమంటారు అంటే సమరూప కవలలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. అయితే విభిన్న కవలలు అంటే ఏంటంటే ఒక్కో తల్లికి ఒక్కోసారి 2 అండాలు లేదా 4 అండాలు విడుదల జరగడం జరుగుతుంది. ఇలా 2 లేదా 4 అండాలు విడుదలైనప్పుడు 2 వేరు వేరు శుక్రకణాలు వచ్చి ఫలదీకరించింది. 2 ఫలదీకరణ అండాలు ఏర్పడి ఆ అండాలు అభివృద్ధి చెందడాన్ని ద్వారా విభిన్న కవలలు ఏర్పడతారని గుర్తుపెట్టుకోవాలండి. ఇది కవలలు ఏర్పడే క్రమం అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వ్యక్తి వికాస దశలు ఎలిజబెత్ అర్లాక్ గారు రచించిన డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో వ్యక్తి వికాస దశలు 10గా అయితే విభజించడం జరిగింది. అయితే ఆ వివిధ దశలు ఎంత వయసు గలవారుగా గుర్తించడం జరిగిందండి. ఒకటి నవజాత శిశువు అండి, అంటే తల్లి గర్భం నుంచి అప్పుడే పుట్టిన శిశువు నుంచి 2 వారాల వయసు గల వారిని ఏమంటారా అంటే నవజాత శిశువు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో నియో నాటల్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శైశవ దశ అండి, దీన్ని ఇన్ఫాన్సీ అంటారు. దీని వయసు వచ్చేసి 2 వారాల నుంచి 2 సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్ అండి, 3 to 5 years అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర బాల్య దశ, లేటర్ చైల్డ్హుడ్, దీని వయసు వచ్చేసి 6 to 10 years అని గుర్తుపెట్టుకోవాలి. యవ్వనారంభ దశ, ప్రబట్టి ఏజ్ అంటారు, 11 to 12 years అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 11 to 12 అనే స్త్రీలో లేదా లేడీస్లో ఉంటుంది. 12 to 13 వచ్చేసి పురుషుల్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పూర్వ కౌమార, తర్వాత ఉత్తర కౌమార వయసులు అండి. పూర్వ కౌమార ఎర్లీ అడల్సెన్స్, ఉత్తర కౌమార లేట్ అడల్సెన్స్ అండి. 13 నుంచి 17 సంవత్సరాలు పూర్వ కౌమార అయితే 18 నుంచి 27 1 సంవత్సరం వచ్చేసి ఉత్తర కౌమార అని గుర్తుపెట్టుకోవాలి. వయోజన వచ్చేసి 21 నుంచి 40 సంవత్సరాలు, మధ్య వయసు వచ్చేసి 41 to 60, 60 పైన వృద్ధాప్యం ఓల్డేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి వ్యక్తి వికాస దశలు 10 అని గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఈ దశలలో చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలను అయితే ఇప్పుడు గమనించుదామండి. అవి ఏంటయ్యా అంటే ఇక్కడ నవజాత శిశువు ఏంటండి, నవజాత శిశువు అంటే ఏమిటంటే పుట్టినప్పటి నుంచి 2 వారాల వయసు వరకు గల వాడిని ఏమంటారు అంటే నవజాత శిశువు అంటారు. నవజాత శిశువు ప్రధానంగా లక్ష్యం ఏంటయ్యా అంటే సర్దుబాటు చేసుకునే గుణం అధికంగా ఉంటుంది. పుట్టినప్పుడే అంటే మొదట సర్దుబాటు వయసు అని ఏదాయిస్తానని అంటారా అంటే నవజాత శిశువు దశను అంటారని గుర్తుపెట్టుకోవాలి. అయితే తల్లి గర్భం యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే 110 ఫారెన్హీట్స్ అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది ప్రశ్న అడగడానికి అవకాశం లాస్ట్ టైం డిఎస్సిలో అడగడం జరిగిందండి. తర్వాత రెండవ దశ శైశవ దశ, 2 వారాల నుంచి 2 సంవత్సరాల వయసు గల దశ ఏదై అంటే శైశవ దశ. ఇక్కడ శారీరక పెరుగుదల అనేది అధికంగా ఉంటుంది. హైలీ ఇంపార్టెన్స్ ఆన్ ది ఫిజికల్ డెవలప్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానేంద్రియ వికాసం కూడా ఉంటుంది. ఏకాంతర క్రీడ ఆడే దశ ఏదై అంటే శైశవ దశ అని, ముద్దు పలుకుల దశ అంటే కూడా శైశవ దశ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ దశనందు నార్సిజం ఎక్కువగా ప్రదర్శిస్తారు పిల్లలు. నార్సిజం అంటే ఏమిటి అంటే తనను తాను ప్రేమించుకోవడాన్ని ఏమంటారు అంటే నార్సిజము అంటారు, గుర్తుపెట్టుకోవాలి. నార్సిజం ఏ దశలో ఉంటుందండి, శైశవ దశలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దశ పూర్వ బాల్య దశ, 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే దశ ఏ దశ అంటే పూర్వ బాల్య దశ అండి. పూర్వ బాల్య దశని ఏమంటారు అంటే పూర్వ మూటా దశ, పూర్వ పాఠశాల దశ అని అనడం జరుగుతుంది. ఇక్కడ ఉద్వేగాలు విపరీతంగా ఉంటాయండి, హైలీ ఇంటెన్సివ్గా ఉంటాయి. ఉద్వేగాలు స్థిరంగా ఉండవు. కోపం ఉంటుంటేనే కోపము, ఉంటుంటేనే ఏడుపు, ఉంటుంటేనే నవ్వు రావడం జరుగుతుంది పూర్వ బాల్య దశలో. అయితే ఇక్కడ ప్రధానంగా ఏమయ్యా అంటే ఈ దశను వైజ్ఞానికవేత్తలు ఏమని అన్నారయ్యా అంటే అన్వేషణ దశ అని, వాగుడుకాయ దశ అని, ప్రమాద వయసు అన్న నియమాలను తెలియజేసిన దశ ఏదంటే పూర్వ బాల్య దశ. ఇక్కడ 2 ప్రధానంగా ఆటలు ఆడడం జరుగుతుంది. ఒకటి సమాంతర క్రీడ, 2 సహకార లేదా సంసర్గ క్రీడ. ఏంటయ్యా అంటే సమాంతర క్రీడ అంటే ఏమిటంటే ఒకరిని చూసి ఒకరు ఆడే క్రీడని సమాంతర క్రీడని, ఒకరు సహకారం అందించుకుంటూ ఆడే ఆటనే సహకార క్రీడ లేదా సంసర్గ క్రీడ అంటారు. తర్వాత సాంఘిక వికాసానికి పునాది దశగా ఏది చెప్తారయ్యా అంటే పూర్వ బాల్య దశ. ఎందుకంటే పూర్వ ముఠా దశ అని,
పూర్వ అంటే చిన్న చిన్న మూటాలు ఏర్పడడం, చిన్న చిన్నగా పాఠశాలతో మిత్రులు ఏర్పడతారు కాబట్టి ఇక్కడ సాంఘిక వికాసానికి పునాది అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఉత్తర బాల దశ. ఏంటి ఉత్తర బాల దశ ఇంపార్టెన్స్ అంటే ఇది పాఠశాల ప్రారంభ దశ, అదేవిధంగా ముఠా దశగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉద్వేగ కెథారసిస్ రావడం జరుగుతుంది. అంటే ఏమిటంటే ఉద్వేగాలు అదుపు చేసుకుంటాడు. ఇక్కడ కోపము, తర్వాత ఆనందము, దుఃఖం అనేటువంటి నియంత్రణలో ఉంటాయి జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉద్వేగ కెథారసిస్ సంభవించే దశ ఏదంటే ఉత్తర బాల దశ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. సాంఘిక వికాసం మాత్రం అధికంగా హైయెస్ట్గా ఉంటుంది ఏ దశలో అంటే ఉత్తర బాల దశ అని గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకసారి రివిజన్ చేసుకుందామండి. ఏ వయసుని ప్రమాద వయసు అంటారంటే గుర్తుపెట్టుకోండి పూర్వ బాల దశ. ఏ వయస్సును ప్రమాద దశ అంటారంటే శైశవ దశనండి. ఎక్కువ ప్రమాదాలు జరిగే దశ ఏదంటే శైశవ దశ. ఎక్కువ ప్రమాదాలు వచ్చే వయసు అంటే పూర్వ బాల దశను గుర్తుపెట్టుకోవాలి. అయితే శారీరక వికాసం వచ్చేసి శైశవ దశలో ఎక్కువగాను, పూర్వ బాల దశ తక్కువగాను, ఉత్తర బాల దశ మరీ తక్కువగాను ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దశలు చూద్దామండి. తర్వాత యవ్వనారంభ దశ లేదా కౌమార దశ. యవ్వనారంభ దశ అంటే ఏమిటంటే ఆంగ్లంలో పబ్బట్టి అంటారు. పబ్బట్టి యొక్క పూర్వపదం ఏదో అంటే లాటిన్ పదం పెబ్బట్టాస్ అని. పబ్బట్టాస్ అంటే మగాడు కావడం అని అర్థం అని గుర్తుపెట్టుకోవాలి. అతి వ్యాపతంతో కూడిన దశ. గొనాడోట్రోపిన్ హార్మోన్ విడుదలయ్యే దశ ఏదైనా అంటే యవ్వనారంభ దశ. ఈ గొనాడోట్రోపిన్ హార్మోన్ వల్ల ఏమొస్తాయంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అండి. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ రావడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఒత్తిడులు, హార్మోన్స్ ద్వారా మొటిమలు రావడము, తర్వాత సెకండ్ లైంగిక లక్షణాలు, మీసాలు, గడ్డాలు మొలవడడం వంటివి యవ్వనారంభ దశలో ప్రారంభమవుతాయి. తర్వాత కౌమార దశని దీన్ని ఆంగ్లంలో అడల్సెన్స్ అంటారు. అడల్సెన్స్ అనేది లాటిన్ భాష పదం అడల్సిరే అనే పదం నుంచి రావడం. దీని అర్థం వచ్చేసి పరిపక్వత చెందడము అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని స్టాన్లీ హాల్ గారు ఒడిదుడుకుల దశ అని చెప్పడం జరిగింది. ఎక్కువగా ఉద్వేగాలు నిరంతరము మార్పు చెందుతుంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పగటి కణాలు, ఒంటరితనం, హార్మోన్ల ప్రావీణ్యత అధికంగా ఉండే దశ ఏదంటే కూడా కౌమార దశ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే వ్యక్తి వికాసంలో ప్రధానంగా కొన్ని క్రీడలు ఉన్నాయండి. అవి క్రీడలు ప్రధానంగా 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఏకాంతర క్రీడ. ఇది 0 నుంచి 2 సంవత్సరాల వరకు జరుగుతుంది. ఇది శైశవ దశలో జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. తన వస్తువులు తానే ఆడే దశ ఏదై అంటే ఏకాంతర క్రీడని. 2 సమాంతర క్రీడ. సమాంతర క్రీడ ఎప్పుడు జరుగుతుంది అంటే 2 నుంచి 3 సంవత్సరాల మధ్య జరుగుతుంది. ఒకరిని చూసి ఒకరు. ఉదాహరణకు ఇసుకలో ఒక పిల్లవాడు ఇల్లు కడుతుంటే మరో పిల్లవాడు వచ్చి ఇసుకలో మరో ఇల్లు కట్టి చూడడాన్ని ఏమంటారు అంటే సమాంతర క్రీడ అంటారు. 3 సంసర్గ క్రీడ లేదా సహకార క్రీడ. ఇది 3 నుంచి 4 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ క్రీడ యొక్క ప్రాధాన్యత ఏంటంటే తన వస్తువులతో పాటు ఇతర వస్తువులు కలుపుకొని ఆడే ఆటను సంసర్గ క్రీడ అంటారు. ఇక్కడ పిల్లలు వివిధ బొమ్మలు తెచ్చి ఆడుకోవడం, తర్వాత పెళ్లిళ్ళ బొమ్మలు చేయడం, తర్వాత భోజనాలు పెట్టడం వంటి చిన్న చిన్న క్రీడలు సంసర్గ క్రీడ కిందకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. వికాసంలో తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. అవును సార్, ఏంటి సార్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రావీణ్యత ఏమిటంటే కొన్ని బావులున్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి చూద్దామండి. ఒకటి స్కిమేటా అంటే ఏమిటి అని గుర్తుపెట్టాలంటే వ్యక్తి సంఘటిత ప్రవర్తన నమూనా కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలని ఏమంటారు అంటే స్కిమేటాలు అంటారు. మెదడులో నిశ్చితమైన అంటే మెదడు పొరల్లో ఏర్పడిన భావన యొక్క రూపాన్ని ఏమంటారంటే స్కిమేటా అంటారు. మనిషి పుట్టుకతో కొన్ని స్కిమేటాలు కలిగి ఉంటాయండి. ఉదాహరణకు ఏమి ఆ స్కిమేటాలు అంటే చూడటము, పాలు తాగటము, తన్నడం వంటి స్కిమేటాలు పుట్టుకతో శిశువులు ఉంటాయి. అయితే స్కిమేటాలు అనేటివి నూతన అనుభవాల ద్వారా మార్పు చెందుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే సంశీకరణము. దీన్ని ఏమని చెప్పవచ్చు అంటే పోలిక లేదా పోల్చడం అని చెప్పొచ్చండి. ఏంటి సార్ పోల్చడం ఎందుకు అంటున్నారంటే ఒకసారి ఉదాహరణ గమనిద్దామండి. ఏదైనా కొత్త అనుభవం పొందినప్పుడు బాలుడు పాత అనుభవంతో పోల్చి ప్రవర్తన చేయడాన్ని ఏమంటారు అంటే సాంశీకరణము అంటారండి. సాంశీకరణానికి ఉదాహరణ పిల్లవాడు ఒక గాడిని చూసి లాస్ట్ టైం నేను కుక్క అని చెప్పాడు నాన్న, 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి దీనికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది కూడా కుక్కే అని చెప్పడాన్ని ఏమంటారు అంటే సాంశీకరణ. అంటే కుక్కకు 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ జంతువు కూడా 4 కాళ్ళు ఉన్నాయి అని గుర్తించి దీన్ని కూడా కుక్క అని అనడం
సాంశీకరణ అవుతుంది. తర్వాత ఉన్న అంశం ఏంటంటే అణుగుణ్యము. ఏంటి అణుగుణ్యము? ఎలా అంటే గుర్తుపెట్టుకొని, అణుగుణ్యం అంటే ప్రావీణ్యత అండి. కొత్త పాత విషయాలను జత జరిపి వాటిలో ప్రవర్తన మార్పు రావటాన్ని ఏమంటారు అంటే అణుగుణ్యము అంటారు. ఉదాహరణకు కుక్కకు 4 కాళ్ళు ఉన్నాయి, అదేవిధంగా గాడిదకు 4 కాళ్ళు ఉన్నాయి, కానీ సైజులో మరియు అరుపులో తేడా ఉంటుంది కాబట్టి ఇది వేరే జంతువు అని తెలుసుకోవడం ఏమవుతుందంటే అణుగుణ్యము. 2 పోల్చడం అయితే సాంశీకరణము, పోలికలో వ్యత్యాసాలు గమనించడము అణుగుణ్యము అని గుర్తుపెట్టుకోవాలి. అయితే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ప్రధానంగా 4 దశలు వర్గీకరించడం జరిగింది. ఆ దశలలో గల ప్రధాన అంశాలను ఇప్పుడు చూద్దామండి. 1 ఇంద్రియ చాలక దశ. అవును సార్, ఏంటి ఇంద్రియ చాలక దశ అంటే, ఈ దశలో పిల్లవాడు కేవలం జ్ఞానేంద్రియాలైన 5 కళ్ళు, ముక్కు, చెవులు, స్పర్శ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి మాత్రమే తన భావాలను వ్యక్తం చేస్తాడు కాబట్టి దీన్ని ఇంద్రియ చాలక దశ అన్నారు. దీని వయసు వచ్చేసి 0 నుంచి 2 సంవత్సరాలండి. ఇక్కడ వస్తు స్థిరత్వ భావన ఉంటుంది. ఏంటి వస్తు స్థిరత్వ భావన అంటే ఏమిటంటే, పిల్లవాడి ముందర ఒక గిలక ఇచ్చినప్పుడు ఆడుకుంటాడు, గిలక తీసేసినా ఎక్కడో చోట ఉందిలే అనే భావనను కలిగి ఉంటాడు. అంటే వస్తువు ఇక్కడ లేకపోయినా ఎక్కడో చోట ఉంటుంది అన్న భావన ఎక్కడ ఉంటుంది అంటే ఇంద్రియ చాలక దశ. దీన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. తర్వాత 2 అనుసరించే దశ. ఎందుకు అనుసరించే దశ అంటారంటే, పిల్లవాడు ఇక్కడ అనుకరణ అనేది ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు ఒక సంవత్సరం పిల్లవాడి దగ్గరికి పోయి చేతులు ఇలా టాటా చెప్పినట్లయితే వాడు కూడా 2 చేతులు ఇలా ఊపడం, బాయిలు ఊపడం వంటివి ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇంద్రియ చాలక దశలో జరుగుతుందని గుర్తుపెట్టుకుని, టాటాలు బాయిలు ప్రారంభమయ్యే నెలలు ఎప్పుడయ్యా అంటే 13 నుంచి 14 నెలల మధ్య జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 12 నుంచి 18 నెలల వరకు పిల్లవాడు యత్నదోష పద్ధతిని, 18 నుంచి 24 వరకు అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉన్న దశ ఏంటయ్యా అంటే పూర్వ ప్రచాలక దశ లేదంటే ప్రాక్ చాలక దశ అంటారు. దీనిలో ప్రధానంగా 2 ఉపదశలు ఉన్నాయండి. 1 పూర్వ భావనాత్మక దశ, 2 అంతర్భౌతిక దశ. పూర్వ భావనాత్మక దశ వచ్చేసి 2 నుంచి 4 సంవత్సరాల వరకు, అంతర్భౌతిక దశ వచ్చేసి 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనిలో ఉన్న ప్రధాన అంశాలు వచ్చేసి పూర్వ భావనాత్మక దశలో వచ్చేసి సర్వాత్మవాదం, అహకేంద్రికవాదం ఉంటే, అంతర్భౌతిక దశ వచ్చేసి పదిలపరుచుకునే భావన లేదా అవిపర్యాత్మక భావన అని. ఈ 4 చాలా ఇంపార్టెంట్. వీటిపైన కూడా అడుగుతుంటాడు. ఇక్కడ సర్వాత్మక వాదము లేదా అనిమిజం అంటే ఏమిటంటే, ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉంది అని భావించడాన్ని ఏమంటారంటే సర్వాత్మక వాదము అంటారు. ఉదాహరణకు బొమ్మను పిల్లవాడు ప్రాణం ఉందని పాలు తాపడం, స్నానం చేపడం, తల దూవడం వంటి పనులు ఏ దానికి వస్తున్నాయి అంటే సర్వాత్మక వాదం లేదా అనిమిజం అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది పూర్వ భావన దశలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత అహంకేంద్రిత భావం ఏంటయ్యా అంటే, ప్రపంచం మొత్తం తన చుట్టూ తిరుగుతుంది, తన కోసమే నడుస్తుంది అనుకోవడమే అహంకేంద్రీకృత భావం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంతర్భౌతిక దశలో 2 ఉన్నాయండి. 1 పదిలపరుచుకునే భావన లోపం, 2 అభిప్రాయాత్మక లోపం అండి. ఇక పదిలపరుచుకున్న భావన లోపం ఏంటంటే, ఒక వస్తువు బాహ్యంగా మార్చినా దాని లక్షణాలు మారవు అన్న గ్రహణ శక్తి లేకపోవడాన్ని ఏమంటారే అంటే పదిలపరుచుకునే భావన లోపము అంటారు. ఉదాహరణకు 2 ఒకే సైజు మట్టి ముద్దలు తీసుకొని గోళాకారంగా ఉన్నదాన్ని స్తూపాకారంగా మార్చినప్పుడు ఏది పొడవు అంటే స్తూపాకారంగా ఉన్న పొడవుదని, అదేవిధంగా 2 ఒకే ఘన పరిమాణం గల గ్లాసులో ఒకటి పొడవుది ఒకటి ఎడులుపు తీసుకున్నప్పుడు ఏది పెద్దదంటే పొడవుదే పెద్దదనుకోవడం ఏదై అంటే పరుచుకునే భావన లోపం అని గుర్తుపెట్టుకోవాలి. 2 అవిపర్యాత్మక లోపం అంటే ఏంటంటే, ఒక చర్యకు ఒకే వేళ ఆలోచించడం మాత్రమే ఉంటుంది, రెండో దిశలో ఆలోచించడం అనేది జరగదు. దీన్నే అవిపర్యాత్మక లోపము అంటారు. ఉదాహరణకు పిల్లవాని ముందర చపాతీ ముద్దను రౌండ్గా ఉన్నదాన్ని ఇచ్చి బిల్లను ఎడల్పు చేసినప్పుడు ఏది 2 ఒకటేనా అంటే కాదు అని చెప్పడమే ఏదంటే అవిపర్యాత్మక లోపము అని గుర్తుపెట్టుకోవాలి. ఇది పూర్వ ప్రచాలక దశ యొక్క ఇంపార్టెన్స్ అండి. తర్వాత మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఇక్కడ మూర్త ప్రచాలక దశలో ఏముంటుంది అంటే కేవలం మూర్త భావనలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుందని. మూర్త ప్రచాలక దశ ఎలా ఉదాహరణ చెప్పవచ్చు అంటే, కిరణ్ అనే బాలుడు తన ఇంటికి ఎలా వెళ్ళాలో అని పట్టి తొలకపోతాడే తప్ప అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలని చెప్పలేకపోవడం ఏంటంటే మూర్త ప్రచాలక దశ అంటారు. మరో ఉదాహరణ ఏమిటంటే, రాము కృష్ణ అనే 2 సోదరులప్పుడు రాము నుండి కృష్ణ ఎవరో అంటే మా అన్న అంటాడు, మీ అన్నకు తమ్ముడు ఉన్నాడంటే లేడు అని చెప్పడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ మూర్త ప్రచాలక దశకు ఉదాహరణ. నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశలో అమూర్త భావనలు ఎక్కువగా ఉంటాయి. అనేక సంజ్ఞానాత్మక అభిప్రాయాత్మక లోపములన్నీ ఇక్కడ
అధిగమించబడతాయని గుర్తుపెట్టుకోవాలి. కల్పించిన వాటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. అమూర్త ప్రచాలక దశ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ప్రధానమైన అంశాలండి. ఏంటి ఆ అంశాలు ఒకసారి గమనిద్దామండి. సంజ్ఞానాత్మక వికాసంలో ప్రధానంగా 5 అంశాలు ఉంటాయి. 1 స్కిమేటా అంటారు, 2 సాంశీకరణ, 3 అనుగుణ్యం. తర్వాత దశలు ఇంద్రియ చాలక దశ, ఇక్కడ వస్తు స్థిరత్వ భావన ఉంటుంది. 2 పూర్వ ప్రచాలక దశలు, ఇక్కడ 4 భావనలు ఉంటాయి. 1 సర్వాత్మకవాదం, అనిమిజము, అహంకేంద్ర భావం, పరుచుకునే భావన లోపం, అవివేకాత్మక భావన లోపం. తర్వాత అమూర్త ప్రచాలక దశ. ఇవి ప్రధాన దశలండి. తర్వాత కొహల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. అయితే కొహల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రధానంగా 11 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలపైన అనేక ప్రయోగాలు చేసి వాటి ఆధారంగానే ఈ యొక్క వికాస సిద్ధాంతమును, నైతిక వికాస సిద్ధాంతంను ప్రతినిధించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా 3 స్థాయిలు ఉంటాయండి. ఎన్ని స్థాయిలు ఉంటాయి? 3 స్థాయిలు ఉంటాయి. 6 దశలు ఉంటాయండి. ఏమి ఆ దశలు, ఏమి ఆ స్థాయిలు అని ఒకసారి చూద్దామండి. ఇక్కడ గమనించినట్లయితే శిక్షణ విధేయత అన్నది మొదటి స్థాయిలో ఏంటండి, ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే సాంప్రదాయ స్థాయికి ముందడం అని. ఇక్కడ మొదటిది దశ ఏదంటే శిక్షా విధేయత, అంటే పిల్లవాడు శిక్షణ తప్పించుకోవడానికి నియమాలు పాటించడం అనేది శిక్షా విధేయ స్థాయికి వస్తుందండి. ఉదాహరణకు నాన్న బడికి వెళ్ళకుంటే తిడతాడు అని బడికి వెళ్ళడం అనేది ఎక్కడ అంటే శిక్షా విధేయత స్థాయి అని గుర్తుపెట్టుకోవాలి. 2 బహుమానం, సహజ సంతోషం. ఏంటంటే అంటే ఇక్కడ పిల్లవాడు కేవలం తన ఆనందం కోసం మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి, తన ఆనందం కోసం మాత్రమే పని చేయటాన్ని ఏమంటారు అంటే బహుమానం లేదా సహజ సంతోష దశ అంటారు. ఉదాహరణకు బహుమానం పొందాలని చేయడం ఏ దశ కిందకి వస్తున్నాయంటే 2వ దశ కిందకి వస్తున్న ఉదాహరణ. పిల్లవాడు తరగతి గదిలో మొదటికి వచ్చిన వారికి చాక్లెట్స్ ఇస్తానని రాత్రి బాగా చదవడం ఏ దశ కిందకి వస్తుంది అంటే 2వ దశ కిందకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పరస్పరత ధర్మము ఉంటుంది. ఏ దశలో ఉంటుందయ్యా? 2వ దశ. అంటే నీకేమిస్తావు, నాకేమిస్తావు, నీకు ఇది చేస్తే నాకేమిస్తావు అన్న భావనలు ఎక్కడ ఉంటున్నాయి అంటే 2వ దశలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2వ స్థాయి వచ్చేసి సాంప్రదాయ స్థాయి. ఏ స్థాయి? సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ 2 ఉపదశలు ఉన్నాయి. 1 మంచి బాలునీతి లేదా మంచి బాలిక నీతి, 2 అధికార లేదా సాంఘిక విధేయతను పాటించడం. 3వ విషయానికి వచ్చినట్లయితే ఇతరులను అనుకరించి నియమాలను లేదా ఇతరులు అంగీకరించిన నియమాలను పాటించడాన్ని ఏమంటారా అంటే మంచి బాలునీతి అంటారు. ఉదాహరణకు ఉపాధ్యాయుని మెప్పును కోసం పిల్లవాడు రోజు పాఠశాల టైం కంటే ముందు వచ్చి చదువుకోవడము, అదేవిధంగా అమ్మ మెప్పు పొందడం కోసం అమ్మ కంటే ముందుగా లేచి కల్లాపి జల్లి ముగ్గు పెట్టడం మహిళ యొక్క ప్రవణ ఏ దశకు చెందుతుంది అంటే మంచి బాలుని నీతికి చెందుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రశంస కోసమే ప్రవర్తన ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. 4 సాంఘిక విధేయత. సాంఘిక అసమ్మతి, అధికారాల ఆక్షేపణ తప్పించుకోవడం మాత్రమే విధేయత లేదా పని చేయడం. ఉదాహరణకు ట్రాఫిక్ నియమాలు పాటించడము, పోలీసుల ముందరనే స్లోగా వెళ్ళడము లేదంటే వేగంగా వెళ్ళడం అనేటివి అధికార నియమాలు లేదా సాంఘిక విధేయత 4వ దశకు చెందుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 5, 6 వచ్చినట్లయితే దీన్ని ఏమంటారా అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటారండి. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ప్రధానంగా ఏ అంశాలు తోడ్పడతాయి అంటే ఇక్కడ 5వ దశ వచ్చేసి సాంఘిక ఒప్పందాల దృష్ట్యా సామాజిక నియమాలు పాటించాలి, అంటే సంఘంలో తప్పు చేయకూడదు అన్న భావనతో నియమాలు పాటించడాన్ని సాంఘిక క్రమము లేదా సాంఘిక ఒప్పందాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిది వ్యక్తిగత సూత్రం లేదా అంతరాత్మ. ఇక్కడ మనస్సుకు నచ్చితేనే లేదా ఆత్మ సాక్షిగా నచ్చితే చేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. గొప్ప వ్యక్తులలో ఆత్మ సాక్షాత్కారం చివరి దశలో ఉంటారని, సాధారణంగా మానవులు 4 దశలు మాత్రమే అధిగమిస్తారని కోల్బర్గ్ యొక్క చెప్పడం జరిగిందండి. ఇవి కోల్బర్గ్ యొక్క నైతిక వికాస దశ నియమాలు లేదా స్థాయిలని. 3 స్థాయిలు 6 దశలండి. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి శిక్షణ విధేయత, బహుమానం, సహజ సంతోషం అని. సాంప్రదాయ స్థాయిలో వచ్చేసి మంచి బాలిక నీతి అని. తర్వాత అధికార సాంఘిక విధేయత అని. ఉత్తర సాంప్రదాయాలు వచ్చేసి సాంఘిక ఒప్పందాల దశ. తర్వాత వ్యక్తిగత సూత్రము, అంతరాత్మ అని ఉంటాయి. తర్వాత ఆత్మ లేదా స్వీయ వికాస సిద్ధాంతం అండి. దీన్ని కార్ల్ రోజెస్ అయితే ప్రతిపాదించడం జరిగింది. ఎవరండి? కార్ల్ రోజెస్. తర్వాత ఈయన ఏ వాదానికి చెందినవాడా అంటే మానవతావాదానికి చెందినవాడు గుర్తుపెట్టుకోవాలి. మానవతావాదాన్ని మొదట స్టార్ట్ చేసింది అయితే అబ్రహాం మాస్లో గారు, తర్వాత కార్ల్ రోజెస్ గారండి. వీరిలో మాస్లో గారు వచ్చేసి అవసరాల అనుక్రమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా కార్ల్ రోజెస్ గారు అయితే ఆత్మ లేదంటే స్వీయ వికాస సిద్ధాంతాన్ని
అంశాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2 భావనలు ఉంటాయండి. అవి ఏంటంటే వాస్తవిక భావన, 2 అంతరాత్మక భావన. ఏం లేదంటే ఆదర్శాత్మక భావన అంటారు, గుర్తుపెట్టుకోవాలి. వాస్తవిక భావన అంటే ఏంటంటే ప్రస్తుత వ్యక్తిలో ఉన్న భావన, నేను చెడ్డవాడిని లేదా నేను విజ్ఞానవంతుని, నాకు ఈ పని వచ్చు అని తెలిపేదాన్ని వాస్తవిక భావన. అంటే ప్రస్తుతం తను ఏమి చేయగలడో చెప్పేదాన్ని వాస్తవిక భావన అంటారు. తర్వాత భవిష్యత్తులో ఎలా ఉంటాడో చెప్పేదాన్ని ఏమంటారు అంటే ఆదర్శాత్మక భావన అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాస్తవికత, ఆదర్శాల అంతరాత్మ కొలిచే సాధనం ఏదైనా అంటే సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అండి, ఎస్డిటి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఎందుకు ఉపయోగిస్తారా అంటే వాస్తవిక ఆదర్శాత్మక భావనను కొలిచేదానికి సాధనం అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత అంశాన్ని గమనిద్దాం. ఇప్పుడు ఎరిక్సన్ గారు ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇది ఎలా ప్రారంభించింది అంటే మొదట మనోలైంగిక వికాస సిద్ధాంతమైన సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గర శిక్షణ తీసుకుంటూ ఆయనతో అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. తర్వాత లిబిడో అన్న విషయం కారణంగా విభేదాలు వచ్చి మనోసాంఘిక వికాస సిద్ధాంతంను ఎరిక్సన్ గారు ప్రతిపాదించడం జరిగింది. అయితే దీనిలో మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వివిధ దశలలో మనోసాంఘిక క్లిష్టత అంశాలను అడగడం జరుగుతుందండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఒక శ్రద్ధగా వినండి. చూద్దామండి ఇప్పుడు ఏంటి కథ అంటే మొదట పూర్వ బాల్య దశ అనేది 0 నుంచి 1.5 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మానసిక క్లిష్టత వచ్చేసి నమ్మకం అపనమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సద్గుణం వచ్చేసి ఆశావాద దృక్పథం ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. 2 ఉత్తర బాల్య దశ, ఇక్కడ 1.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఇక్కడ స్వయం ప్రతిపత్తి, సిగ్గు, బిడియం అనే క్లిష్టత అంశం ఉంటుంది. ఇక్కడ మనోబలం అనే సద్గుణం ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్రీడా దశ, ఇక క్రీడా అంటే ఏంటి, బాగా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే చొరవ అపరాధ భావం కలిగి ఉంటుంది. అంటే ఆటలాడేటప్పుడు తొందరగా రియాక్ట్ కావడం, అయ్యో నేను తప్పు చేశా అన్న భావన ఎక్కడ ఉంటుంది అంటే క్రీడా దశ. అయితే ఇక్కడ మంచి సద్గుణం ఏంటంటే లక్ష్య సాధన అనే అంశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాఠశాల దశ, ఇది 5 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ శ్రమశీలత లేదా నూనెత బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లవాడు గుడ్డిగా మనం ఏ సూచనలు అయితే ఇస్తామో అదే తప్పగా పాటిస్తాడు. అంటే శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది. అయితే నేను ఏమన్నా తప్పు చేశానా, నేనేమన్నా తప్పు చేశానా నూనెత భావం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సద్గుణం వచ్చేసి సామర్థ్యం అభివృద్ధి చెందడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దశలు చూసినట్లయితే కౌమార దశ, ఇక్కడ కౌమార దశ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడి నుంచి అంటే 12 నుంచి 20 సంవత్సరాల వయసుకు ఉంటుంది. ఇక్కడ పాత్ర గుర్తింపు సందిగ్ధం అండి, ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్. పాత్ర గుర్తింపు సందిగ్ధం ఏ దశకు సంబంధించింది అంటే కౌమార దశకు సంబంధించింది. ఇక్కడ వ్యక్తి ఒక ఆదర్శమైన హీరోయిన్ కానీ వ్యక్తులను కానీ ఆదర్శాన్ని తీసుకొని వాళ్ళ అనుకరించడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులను కానీ ఉపాధ్యాయులను కానీ కూడా అనుకరణ అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది అంటే కౌమార దశలో అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ సద్గుణం వచ్చేసి విశ్వసనీయత ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పూర్వ వయోజనం, ఇది 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. సన్నిహిత్యం, ఏకాంతం, ఇక్కడ పాజిటివ్ ఏర్పడింది అయితే దంపతుల మధ్య సన్నిహిత్యం ఉంటుంది, లేదంటే ఏకాంతంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సద్గుణం ప్రేమ అండి. ఇక మధ్య వయసుకు వచ్చినట్లయితే 30 నుంచి 60 సంవత్సరాల వయసు అండి. ఇక్కడ ఉత్పాదకత, స్తబ్దత, ఇక్కడ సంతాన ఉత్పత్తి జరుగుతుంది, లేదంటే స్తబ్దంగా ఉండిపోతారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సద్గుణం సంరక్షణ. తర్వాత చివరిది పరిపక్వ దశ లేదా సమగ్రత దశ, ఇది 60 సంవత్సరాల వరకు ఉంటుంది, 60 సంవత్సరాల పైన అండి. ఇక ఇక్కడ క్లిష్టత అంశాలు చిత్తశుద్ధి లేదా నిరాశ అండి. ఒకవేళ సక్సెస్ అయినా అంటే చిత్తశుద్ధి, ధైర్యంగా ఆనందంగా ఉంటాడు, లేదంటే నిరాశ నిస్పృహ భావాలతో ఉంటాడు వ్యక్తి అని. ఇక్కడ సద్గుణం వచ్చేసి సూక్ష్మ బుద్ధి, లేదంటే అప్యూర్యాత్మక భావన, లేదంటే అనుభవధార భావన ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇవి అండి ఎరిక్సన్ గారి యొక్క ప్రధాన అంశాలు. ఒకసారి చూద్దాం. పూర్వ బాల దశ నమ్మకం అపనమ్మకం, ఉత్తర బాల దశ స్వయం ప్రతిపత్తి సిగ్గు బిడియం, క్రీడా దశ చొరవ అపరాధము, పాఠశాల దశ శ్రమశీలత నూనెత, కౌమార దశ పాత్ర గుర్తింపు సందిగ్ధం, పూర్వ వయోజన సన్నిహితం ఏకాంతం, మధ్య వయోజన ఉత్పాదకత స్తబ్దత, పరిపక్వ సమగ్రత దశ చిత్తశుద్ధి నిరాశ. ఇక వైఖరులు అనేటువంటి ఏంటివి అంటే ఒక విషయం పైన సుముఖత విముఖత అని తెలిపేదాన్ని ఏమంటారా అంటే వైఖరి అంటారు.
వైఖరులు ప్రధానంగా 3 అంశాలనైతే కలిగి ఉంటాయి. ఇవి ఏంటివయ్యా అంటే, వైఖరులు పుట్టుకతో ఏర్పడతాయి. ఇవి సందర్భానుసారంగా, అనుభవాల ఆధారంగా మార్పు చెందుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వైఖరుల విషయానికొచ్చినట్లయితే ఏమి ఉన్నాయ్యా? వైఖరుల అంశాలు ఏంటివి అని గుర్తుంచుకోవాలండి. తర్వాత వైఖరులు ప్రధానంగా దిశా ధర్మమును కలిగి ఉంటాయి. ఈ ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఒక అంశం పైన పాజిటివ్ సైడ్ ఉండడమా లేదా నెగిటివ్ సైడ్ ఉన్నారా అని తెలియజేస్తుంది. ఉదాహరణకు నీకు రాము అంటే ఇష్టమా లేదా అంటే ఇష్టము, లేదా ఇష్టం లేదు. నీకు గణితం అంటే ఇష్టమా? అవును ఇష్టమే. అయితే ఇంగ్లీష్ అంటే ఇష్టమా? ఇష్టమే. లేదు. సైన్స్ అంటే ఇష్టమా? లేదు ఇష్టం లేదు. ఇలా అవతల యువతల ఒక సైడు ఉండడమా అని ఏమంటారు అంటే దిశాధర్మము అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తీవ్రత అయితే ఎంత ఇష్టం. సరే నీకు మ్యాథ్స్ ఇష్టం అంటున్నావు. ఎంత ఇష్టం? సార్ నాకు రెండింతలు ఇష్టం సార్, మూడింతలు ఇష్టం సార్, నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పడం. నీకు సైన్స్ అంటే ఇష్టం లేదంటావు. ఎంత శాతం ఇష్టం లేదు? నాకు 1% ఇష్టం లేదు సార్, లేదా 2% ఇష్టం లేదు సార్. ఎంత అని చెప్పడాన్ని ఏమంటారయ్యా? చెప్పడాన్ని తీవ్రత అంటారు. ఒక విషయం పట్ల వైఖరి ఎంత తీవ్రంగా ఎంత బలంగా ఉందో చెప్పేదాన్ని ఏమంటారా అంటే తీవ్రత అంటారు. అయితే వ్యాప్తి విషయానికి వచ్చినట్లయితే వ్యాప్తి అంటే ఏమిటి? వ్యాప్తి విషయానికి వచ్చినట్లయితే ఒక విషయం పట్ల సుముఖత విముఖత ఎంతమంది ఉన్నారు అన్న విషయాన్ని తెలిపేది వ్యాప్తి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉదాహరణకు పోల్స్ పెట్టినప్పుడు ఇక్కడ మీకు అందరికీ ఇష్టమైతే చెప్పండి. ఇక్కడ 60% ఇష్టము, తర్వాత 40% విముఖత గమనించినారు. దీన్ని ఏమంటారు అంటే వ్యాప్తి అంటారు. ఇక్కడ 60% మంది ఎంతమంది పాజిటివ్ వైపు, 40% మంది నెగిటివ్ వైపు ఉన్నారు. కాబట్టి ఇది వ్యాప్తి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది వైఖరిలో ఉన్న ప్రధాన అంశాలండి. తర్వాత వైఖరులను మాపనలు ఉన్నాయి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఒకసారి పరిశీలిద్దామండి. వైఖరి మాపనలు వచ్చేసి ఈక్వల్లీ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ అండి. దీన్ని థర్స్టన్ గారు కనుగొనడం జరిగింది. తర్వాత రేటింగ్ స్కేల్స్ అండి, దీన్ని లైకర్ట్స్ గారు అభివృద్ధి చేసింది. తర్వాత క్యుములేటింగ్ స్కేల్స్ గట్మన్ గారు, సోషల్ డిస్టెన్స్ స్కేల్ వచ్చేసి బొగాడస్ అని. ఈ 4 స్కేల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి వైఖరి మాపనలు. ఒకసారి చూద్దాం. ఈక్వల్లీ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ వచ్చేసి థ్రస్టను, రేటింగ్ స్కోల్ వచ్చేసి లైటింగ్ స్కేలు, లైకట్టు, క్యుములేటింగ్ స్కేల్ వచ్చేసి గట్మను, సోషల్ డిస్టెన్స్ స్కేల్ వచ్చేసి బొగాడస్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భాషా వికాస సిద్ధాంతం అండి. దీన్ని ఆరామ్ నోమ్ చామ్స్కీ గారు ప్రతిపాదించడం జరిగింది. ఎవరిని? ఆరామ్ నోమ్ చామ్స్కీ గారు భాషా వికాసంపై అనేక ప్రయోగాలు చేసి భాషపై కొన్ని భావనలు తెలిపజరిగింది. భాష అనేది ఉత్పాదకత, భాష నిరంతరం రూపాంతరం చెందుతుంది, భాష నిహిత వ్యాకరణంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఎల్ఈడి అనేది పుట్టుకతో శిశువు కలిగి ఉంటాడు. దీన్ని లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భాష పైన కామెంట్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే భాష నేర్పబడుతుంది అని చెప్పిన వాడు జీన్ పియాజే అయితే, భాష ఆర్జింపబడుతుంది లేదా సంపాదించబడుతుంది అని చెప్పిన వాడు నోమ్ చామ్స్కీ అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం. ఇది ఎవరిదయ్యా అంటే కార్ల్ రోజెస్ గారి గుర్తుపెట్టుకోవాలి. అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం. ఇతడు మానవతావాదం చెందినవాడు. మానవతావాదానికి ఇద్దరండి చెప్పినాం కదా, అబ్రహాం మాస్లో, తర్వాత కార్ల్ రోజెస్ అండి. ఈయన 5 కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. అవి ఏంటివి అంటే 1 ఆత్మభావన, 1 ఆత్మభావన, 2 ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతము, 3 దివ్విషయ క్షేత్ర ఉపగమము, 4 అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతము, 5 చికిత్సా కేంద్రీకృత మంత్రము. ఈ 5 కాన్సెప్ట్ని ఎవరు చెప్పారే అంటే కార్ల్ రోజెస్ అని గుర్తుపెట్టుకోవాలి. చికిత్సా కేంద్రీకృత మంత్రం చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతుంటారండి. తర్వాత ప్రజ్ఞ అండి. ప్రజ్ఞ గురించి మొదటగా ఎవరు మనకు గుర్తుకు రావాల్సిందే అంటే థార్ండైక్ గారండి. ప్రజ్ఞను 3 రకాలుగా విభజించిన వ్యక్తి ఎవరై అంటే ఈఎల్ థార్ండైక్, ఎడ్వర్డ్ లీ థార్ండైక్ గారు. మూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. ఈ 3 ప్రజ్ఞలు గల వ్యక్తి ఎవరై అంటే డాక్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు డాక్టర్ అంటున్నారంటే ఒక డాక్టర్కి అమూర్త ప్రజ్ఞ, వ్యక్తికి ఏ జబ్బు చేసింది, ఆ జబ్బు లక్షణాల ఆధారంగా జబ్బును ఊహించడం, ఆ జబ్బుకు ఏ ట్రీట్మెంట్ చేయాలన్నది అమూర్త జ్ఞానం అయితే వ్యక్తిని స్టెథోస్కోప్ ఎలా పట్టుకోవాలి, స్నైఫ్ను సిజర్ని ఎలా పట్టుకోవాలి అన్న దాన్ని యాంత్రిక పరిజ్ఞానం అయితే, ఎలా మాట్లాడాలి, పేషెంట్తో ఎలా కమ్యూనికేట్ కావాలి అన్న విషయాలు తెలియవేది సామాజిక లేదా సాంఘిక ప్రజ్ఞ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రజ్ఞ యొక్క రకాలండి. అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ అనేటివి థార్ండైక్ గారు
విభజించిన ప్రజ్ఞా రకాలు. తర్వాత ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే మనకు బాగా గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరై అంటే డేనియల్ గోల్మన్ గారండి. ఈయన రాసిన గ్రంథం ఏదంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మోర్ దాన్ టు ఐక్యూ, అంటే సాధారణ ప్రజ్ఞ కన్నా ఉద్వేగాత్మక ప్రజ్ఞ గొప్పది అని చెప్పినవాడు. ఒక వ్యక్తి విజయం సాధించాలి పనిలో అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ 80% అయితే సాధారణ ప్రజ్ఞ 20% మాత్రమే అవసరము అన్న విషయాన్ని తెలియజేసిన వ్యక్తి కూడా డేనియల్ గోల్మన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఉద్వేగాత్మక ప్రజ్ఞలో విషయాంశాలు వచ్చేసి 5 అండి. దాంట్లో నైపుణ్యాలు ఎన్ని అంటే 25 అని. ఈ వీడియోను తర్వాత వీడియో అప్లోడ్ చేస్తానని దాంట్లో ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రజ్ఞా లబ్ధి అండి. మనకు తరచుగా ప్రశ్నలు పడే టాపిక్ ఏదంటే ప్రజ్ఞా లబ్ధి. దీన్ని ఐక్యూ అంటారు, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అంటారండి. ప్రజ్ఞాలబ్ధి సూత్రం వచ్చేసి ఐక్యూ MA/CA. ఏంటి ఐక్యూ MA/CA అంటే గుర్తుపెట్టుకోవాలండి. MA అంటే మానసిక వయస్సు, CA అంటే క్రోనాలికల్ ఏజ్ శారీరక వయస్సు ఇంటూ 100 అనే సంయుక్త నిర్మాణం చేసిన వాళ్ళు అవుతాయి అంటే ఇక్కడ చూడండి MA/CA విలియం స్టెర్ను ప్రతిపాదిస్తే ఇంటూ 100 చేసిన వారు ఎవరు అంటే డ్రైవర్ అండి. ఇది నిర్వచనం. దీని ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు అంటే 8 సంవత్సరాల కీర్తి మానసిక వయసు 12 సంవత్సరాలు అయినా ఐక్యూ ఎంత? దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మానసిక వయసు ఎంత అండి? 12 సంవత్సరాలు. క్రోనాలికల్ ఏజ్ ఎంత అండి? 8. కాబట్టి 12/8 ఇంటూ 100 చేస్తే వస్తుంది 150 ప్రజ్ఞ. ఒక కీర్తి ఏ ప్రజ్ఞ ఈ 150 వచ్చింది కదా. అయితే ఏ స్థాయికి చెందినదే? ప్రతిభావంత స్థాయికి చెందినది. అయితే ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తులను వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆ వర్గీకరణ రకాలను ఇప్పుడు చూద్దామండి. ప్రజ్ఞాలబ్ధి వర్గము పీపుల్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞాలబ్ధి 20 కంటే తక్కువగా ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే మూడులు అంటారని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎంత శాతం ఉంటారంటే 1.5 మెంబర్స్ ఉంటారు. తర్వాత 20 నుంచి 50 మధ్య ప్రజ్ఞాలబ్ధి ఉంటే వీళ్ళని బుద్ధిహీనులు అంటారు. వీళ్ళని ఎంత శాతం అయ్యా అంటే 2.3%. తర్వాత 50 నుంచి 70% వీళ్ళు అల్ప బుద్ధులు, వీళ్ళు 5% మెంబర్స్ ఉంటారు. తర్వాత తెలివి తక్కువ వాళ్ళు వచ్చేసి మనకు ఎక్కువగా ఉంటారండి. వీళ్ళు 70 నుంచి 70 వాళ్ళ మధ్య ఉన్న వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళు. తర్వాత వీళ్ళు 19%. అత్యధిక జనాభా ఎక్కడ ఉంటారా అంటే సగటు ప్రజ్ఞ కలిగి ఉంటారు. సగటు ప్రజ్ఞ గల వాళ్ళు 48% మంది. వీరి యొక్క ప్రజ్ఞా పాఠవాలు వచ్చేసి 90 నుంచి 110 మధ్య ఉంటాయండి. తర్వాత ఉన్నత ప్రజ్ఞావంతులు వీళ్ళు 110 నుంచి 130 మధ్య ఉంటారు. వీళ్ళు 21% మంది. రెండవ అత్యధిక శాతం మంది గల ప్రజ్ఞ ఏది అంటే ఉన్నత ప్రజ్ఞా వ్యక్తులు అని గుర్తుపెట్టుకోవాలి. మొదటిది సగటు ప్రజ్ఞ, తర్వాత అత్యున్నత ప్రజ్ఞ వచ్చేసి 130 నుంచి 150 ప్రజ్ఞాలబ్ధి ఉంటుంది. వీళ్ళు 0.1% మాత్రమే ఉంటారండి. తర్వాత ప్రతిభావంతులు 150 పైన గలవారిని ప్రతిభావంతులు అంటారు. వీళ్ళు 0.23 మెంబర్స్ మాత్రమే ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కీర్తి ఏ స్థాయికి చెందిన వాళ్ళంటే ప్రతిభావంత స్థాయికి చెందిన వాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మోడ్రన్ నమూనా లేదంటే కొత్త వర్గీకరణ అండి. ఒక పాత వర్గీకరణ గమనించినట్లయితే ఎలా ఉన్నాయా అంటే ఇక్కడ చూడండి. ఏంటి పాత వర్గీకరణ? 0 నుంచి 29 వరకు మూడులని, 30 నుంచి 49 వరకు సిక్స్త్ అయిన స్థాయి అని. ఇక అదేవిధంగా 0 నుంచి 29 వరకు సంరక్షణ స్థాయి అంటే వీళ్ళు కేరింగ్ అండి. వీళ్ళు కేవలం వీళ్ళని సంరక్షిస్తే తప్ప బతకలేరు అన్న వాళ్ళు ఎవరయ్యా అంటే 0 నుంచి 29 వరకు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 30 నుంచి 49 వరకు వీళ్ళు శిక్షణ స్థాయి అండి. వీళ్ళకు సాధారణ శిక్షణ ఇచ్చినట్లయితే వారి యొక్క పనులు వాళ్ళు చేసుకోగలరు. వీళ్ళని ఏమంటారా అంటే ట్రైనబుల్ అంటారని గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్లో. తర్వాత 50 నుంచి 69 ప్రజ్ఞ వాళ్ళను ప్రైమరీ ఎడ్యుకబుల్ అంటే ప్రాథమిక విద్యా స్థాయి వరకు అభ్యసించగలరు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 70 నుంచి 89 వరకు ఏమిటండి 70 నుంచి 89 వరకు నిదాన అభ్యాసకులని. వీళ్ళు పూర్తి విద్యనైతే అభ్యసించలేరు, ఒక సాధారణ వరకు స్థాయి వరకు అయితే అభ్యసించగలరు అని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు క్లర్కులుగాను లేదంటే చిన్న చిన్న పనులను సాధించగలరని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సగటు ప్రజ్ఞ వచ్చేసి 90 నుంచి 109. తర్వాత ఉన్నత ప్రతిభావంతులు వచ్చేసి 110 నుంచి 119. అత్యున్నత ప్రజ్ఞావంతులు వచ్చేసి 120 నుంచి 139. 140 అబోవ్ వచ్చేసి ప్రతిభావంతులు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది అండి. తర్వాత ప్రజ్ఞ లబ్ధి ఆధార వర్గీకరణ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఉందండి. ఆ కోడ్ ఏంటి అంటే M అంటే మూడులు, B అంటే బుద్ధిహీనులు,
ఏ అంటే ఎంబీఏ. ఎంబీఏ వారికి తెలివి తక్కువ వారు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక తర్వాత డిఫరెన్షియస్ వచ్చేసి 20 నుంచి 30 అండి. ఇక 20, 50, 50, 70 ఫస్ట్ ఒకటి 30 తేడా ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కటి 20 తేడాతో గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా వస్తుంది. ఎంబీఏ వాళ్ళు తెలివి తక్కువ వారు. తర్వాత సగటు, ఉన్నత, అత్యున్నత, ప్రతిభావంతులు ఈజీగా గుర్తుంటాయి. ఇది ప్రజ్ఞాలబ్ధి యొక్క కోడ్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. తర్వాత ప్రజ్ఞాలబ్ధి తర్వాత ప్రజ్ఞా పరీక్షలు. ప్రజ్ఞా పరీక్షలు ప్రధానంగా 4 రకాలండి. ఒకటి శాబ్దిక అశాబ్దిక, 2 వ్యక్తిగత సామూహిక, 3 పేపర్ పెన్సిల్ నిష్పాదన, 4 శక్తి వేగ. ఈ 4 రకాలుగా ప్రజ్ఞా పరీక్షలను అయితే నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ప్రతి ఒక్కదానికి సెపరేట్గా 2 దశలుగా ఉన్నాయి కాబట్టి వీటికి ప్రజ్ఞా పరీక్షలను కోర్స్ ప్రకారం అయితే రాశానండి. వీటికి సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో చూసినట్టయితే మీకు ఇంకా క్లియర్గా గుర్తుపట్టచ్చు. ప్రజ్ఞా పరీక్షల కోడ్ వస్తే గమనించాలండి. ఇక్కడ శాబ్దిక ప్రజ్ఞా పరీక్షకు వచ్చేసి కోడ్ వచ్చేసి ఏంటయ్యా అంటే, శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష కోడ్ ఏంటండి, ఇక్కడ చూశారు కదా. శాబ్దిక ప్రజ్ఞకు వచ్చేసి ఓ వెస్ట్లర్ అభి ఆటాప. ఓ అంటే ఓరిస్ లేదంటే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. వెస్లర్ వచ్చినసరికి వెస్లర్ మానసిక సామర్థ్యాల పరీక్ష లేదంటే వెస్లర్ చిన్నపిల్లల పరీక్ష 2 ఉంటాయండి. అంటే ఆ అంటే ఆర్మీ ఆల్ఫా అని, బి అంటే బినే సైమన్ అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత అశాబ్దికి వచ్చేసరికి అడక రవస అన్న కోడ్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వ్యక్తిగత వచ్చేసి బీపీ అని. తర్వాత సామూహిక వచ్చేసి ఆరా రాజు అక్క బంటితో ఆడెను అని గుర్తుపెట్టుకోవాలి. పేపర్ పెన్సిల్ వచ్చేసి రావే అభి అని. రావెన్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ వెజ్లర్ అభివృద్ధి మాలిక. తర్వాత ఆర్మీ ఆల్ఫా, తర్వాత బినే సైమన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నిష్పాదన పరీక్షలు వచ్చేసి ఎస్పీబీపీ అని. తర్వాత శక్తి వచ్చేసి రావే బీపీ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వేగ వచ్చేసి బాటియాకు ఏకే ఆర్మీ ఓకే అంట అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బాటియా ప్రజ్ఞా మాపని, తర్వాత ఆర్మీ ఆల్ఫా, తర్వాత ఆర్మీ ఓటిస్ గామా అని పరీక్షలు గుర్తుపెట్టుకోవాలి. అయితే వీటి వర్గీకరణను సపరేట్ వీడియో చేస్తారని ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా ఉంటుంది. తర్వాత ప్రజ్ఞా మాపిని అండి. ఇది భాటియా ప్రజ్ఞా మాపిని. ఇది భారతదేశానికి చెందిన చంద్రమోహన్ భాటియా. ఎవరండి? చంద్రమోహన్ భాటియా గారు రూపొందించబడింది. ఇది వ్యక్తిగత నిష్పాదన పరీక్షలు చెంది ఉంటాయి. దీనిలో ప్రధానంగా 5 ఉప పరీక్షలు ఉంటాయండి. ఈ పరీక్షల ఆధారంగానే మనిషి యొక్క ప్రజ్ఞా పాఠవాలు ఎంత ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. అందులో మొదటి ఉప పరీక్ష వచ్చేసి కోహల్ బ్లాక్ డిజైన్ పరీక్ష అండి. దీంట్లో 10 నమూనా కార్డులు ఇస్తాడు, వాటిని సెట్ చేయాలి. మొదటి 5 కార్డులు సెట్ చేయడానికి 2 నిమిషాల టైం ఇస్తే, తర్వాత 5 కార్డులు సెట్ చేయడానికి 3 నిమిషాల టైం చొప్పున ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవ ఉప పరీక్ష వచ్చినట్లయితే అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్ అండి. ఈ టెస్ట్లో మొత్తం 8 కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మొదటి 4 కార్డులకు 2 నిమిషాల చొప్పున, తర్వాత 4 కార్డులకు 3 నిమిషాల చొప్పున టైం ఇవ్వడం అయితే జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడవది వచ్చి తక్షణ స్మృతి పరీక్ష అండి. ఈ తక్షణ స్మృతి పరీక్షలు ప్రధానంగా 2 ఉంటాయండి. ఒకటి వర్బల్ ఉంటాయి, ఒకటి న్యూమరికల్ ఉంటాయండి. ఒకటి అక్షరాలతో ఉన్న వాటిని నిరక్షరాస్యుల కోసమని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంకెలతో ఉన్న వాటిని అభ్యాసకుల కోసం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తక్షణ స్మృతి పరీక్ష ఫస్ట్ లైన్గా ఉంటాయండి, తర్వాత రివర్స్లో కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు 4, 5, 6, 7 చెప్పిన తర్వాత 7, 5, 4, 3 అని చెప్పాల్సి ఉంటుంది. అంటే రివర్స్లో కూడా అడగడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడవది వచ్చేసి ప్యాంటర్ డ్రాయింగ్ టెస్ట్ అండి. ఈ ప్యాంటర్ డ్రాయింగ్ టెస్ట్లో 8 బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఎలా గీయాలంటే ఒక బొమ్మను చేతిలోంచి ఎత్తకుండా గీయాలి. ఉదాహరణకు ఇది చెట్టు బొమ్మ, ఇది ఒకటి. అదేవిధంగా వాడు ఇచ్చిన బొమ్మను ఒక గుడిసె గీయాలంటే ఎలా, ఇక్కడ చూడండి, ఇలా గీసి ఇలా చెయ్యి ఎత్తకుండా గీయడాన్ని ఏమంటారు అంటే ప్యానర్ డ్రాయింగ్ టెస్ట్ అంటారు. అక్కడ ఉన్న బొమ్మను చూసి గీయాలండి, చెయ్యి ఎత్తకుండా. ఉదాహరణకు ఫస్ట్ 4 చిత్రాలకు వచ్చేసి 2 నిమిషాల చొప్పున, తర్వాత సెకండ్ 4 చిత్రాలకి 3 నిమిషాల చొప్పున టైం అయితే కేటాయించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉన్న 5వ ఉప పరీక్ష ఏందయ్యా అంటే చిత్ర నిర్మాణ పరీక్ష అండి. ఏంటి ఈ చిత్ర నిర్మాణ పరీక్ష అంటే ఏమిటంటే, మనకు 7 ఉన్నాయి కదా కార్డులు, ఇలా 4 కార్డులు లేదా 5 కార్డులు లేదా 6 కార్డులు ఇవి చూసి వాటిని మ్యాచ్ చేసి బొమ్మకు
కరెక్ట్గా వచ్చేటట్లు చేయాలండి. ఇలాగా 2 చిత్రాలు, 4 చిత్రాలు, 8 చిత్రాలు, 10 చిత్రాలు, 12 చిత్ర భాగాలుగా విభజించిన వాటిని ఇస్తాడు. వాటిని కరెక్ట్ మ్యాచ్ చేయాలి. మొదట 3 చిత్రాలకు 3 నిమిషాలు, తర్వాత 2 చిత్రాలకు వచ్చేసి 4 నిమిషాలు చొప్పున టైం ఇస్తాడండి. వీటిని అన్నిటిని అంచనా వేసి ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఎంత ఉంది అన్న అంశాన్ని గుర్తించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వివిధ ప్రజ్ఞా పరీక్షల యొక్క పేర్లు అయితే క్లియర్ కట్గా ఇస్తున్నానండి. ఒకసారి చూడండి. ఒకటి ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జెండర్ క్లాసిఫికేషన్ టెస్టులు. తర్వాత వెస్ట్లర్ వచ్చేసి శాబ్దిక పరీక్షలు ఉన్నాయండి. ఒకటి వర్బల్, 2 నార్మల్ వర్బల్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెస్ట్లర్ చిన్నపిల్లల మాపని, ఇది 5 నుంచి 10 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, లేదంటే ఓటిస్ పరీక్ష అంటారు. తర్వాత రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అని ఒకటి ఉంటుంది. రావెన్స్ స్టాండర్డ్ పరీక్ష అని, దీన్ని 1938 సంవత్సరంలో కనుగొనడం జరిగింది. 5 వర్గాలు చొప్పున 12 చిత్రాలు ప్రతి వర్గానికి మొత్తం 60 చిత్రాలు ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్లో. తర్వాత రావెన్స్ కలర్ పరీక్ష, సెగ్విన్ స్పెమ్ బోర్డ్ పరీక్ష, రాయమ్యాన్ టెస్టు, కల్చరల్ ఫెయిర్ టెస్ట్ క్యాటిలు, బినే సైమన్ పరీక్ష, పిక్చర్ అసెంబ్లీ పరీక్ష, కేటర్ కల్చరల్ ఫెస్టివల్ టెస్ట్ అనేటివన్నీ వివిధ ప్రజ్ఞా పరీక్షలను గుర్తుపెట్టుకోవాలి. వీటి గురించి స్పెషల్గా వీడియో చేస్తాను, అవి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత జనరల్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అండి. ఏంటి జనరల్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అంటే ఇది ప్రత్యేకంగా పిల్లల కోసం తయారు చేసింది. ఇది శ్రీవాత్సవ, సక్సేనా అనే 2 భారతీయులు తయారు చేశారండి. ఇది 7 నుంచి 11 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉపయోగిస్తారు. దీనిలో శాబ్దిక, అశాబ్దిక అంశాలు 2 పరీక్షలు ఉంటాయండి. మొత్తం 5 పరీక్షలు కలిపి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 పరీక్షలు కూడా ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. వాటిని పిల్లలు పరిష్కారం చేసిన తర్వాతనే వాళ్ళ ప్రజ్ఞా పాఠవాలను గ్రహించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. 5 ఉప పరీక్షలు ఏంటివి అంటే, ఒకటి సాదృశ్యం పోల్చడం అండి, 2 వర్గీకరణ క్లాసిఫికేషన్ చేయడం, 3 అంకెల శ్రేణి, తర్వాత వివేచనాత్మక సమస్యలు, అసమాజసాలు. ఈ 5 అంశాలను పిల్లవాడు పూర్తి చేసిన వెంటనే వారి యొక్క ప్రజ్ఞా పాఠవాలను గుర్తించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ వచ్చేసి శ్రీవాత్సవ, సక్సేనా గారు తయారు చేశారు. వీళ్ళు భారతీయులను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాలండి. ప్రజ్ఞా సిద్ధాంతాలు మనకు ప్రధానంగా ఎన్ని ఉన్నాయి అంటే 5 ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ఏకకారక సిద్ధాంతం, దీన్ని స్టాన్ఫర్డ్ బీనే తయారు చేయడం జరిగిందండి. బీనే ఎందుకు చేశాడయ్యా అంటే, దీన్ని ఒకే అంశం ప్రజ్ఞ కలిగిన వ్యక్తి అన్ని అంశాలలో కూడా ప్రావీణ్యం కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఒకడు ఇల్లు నిర్మించడంలో ప్రావీణ్యం కలిగి ఉంటే మిగతా అన్ని పనులు కూడా నైపుణ్యం కలిగి ఉంటుందని ఈయన భావండి. ఇది సాంప్రదాయబద్ధమైంది, కానీ ఇది మనోవిజ్ఞాన శాస్త్రంలో వ్యక్తులపైన వ్యతిరేకత కలిగిన సిద్ధాంతము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద్వికారక సిద్ధాంతం వచ్చేసి కార్ల్ స్పీర్మన్ ప్రతిపాదించడం జరిగింది. ఈ కార్ల్ స్పీర్మన్ ప్రకారం వచ్చేసి దీనిలో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి జనరల్ ఫ్యాక్టర్, 2 ఎస్ ఫ్యాక్టర్, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని. ఇది జనరల్ ఫ్యాక్టర్ వచ్చేసి అనువంశికత ఆధారంగా లేదా వంశపారపరంగా అన్ని రంగాల్లో రాణించడం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్పెసిఫిక్ ఫ్యాక్టర్ వచ్చేసి వ్యక్తి అభిరుచి, అభ్యసనం ఆధారంగా ఒక రంగం పైన ప్రత్యేక ప్రావీణ్యతను కలిగి ఉండటం ద్వికారక సిద్ధాంతం యొక్క ఉద్దేశము అని కార్ల్ స్పీర్మన్ గారు వివరించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి బహుకారక సిద్ధాంతం అండి. దీని తాండై గారైతే విభజించడం జరిగింది, లేదంటే ప్రతిపాదించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సామాన్య అంశాన్ని నడిపించే సంయుక్త కారణం పేర్కొనలేదు. ఇక్కడ ఏం చేశారంటే అందరికీ కామన్గా ఉండే ఫ్యాక్టర్ అయితే చెప్పలేదు. ప్రజ్ఞలో 4 గుణాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అవి ఏంటంటే అంతస్తు లేదా స్థాయి, 2 వ్యాప్తి లేదా విస్తీర్ణ, 3 వైశాల్యము, 4 నిష్పాదన వేగం. ఈ 4 అంశాల గుణాల ఆధారంగానే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఈ 4 గుణాలను మాపనం చేయడానికి ఒక పరీక్ష కనుక్కున్నామండి. దాన్ని CAVD అంటారు. ఇది ఈ CAVD ప్రతి దాన్ని కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కాబట్టి C అంటే ఏమిటంటే కంపల్షన్ ఆఫ్ సెంటెన్స్, వాక్య పూరణం అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత A అంటే అర్థమెటిక్, అంకగణితం అని. V అంటే వొకాబులరీ, పదజాలం అని. D అంటే డైరెక్షన్, నిర్దేశకాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ దీనిపైన బిట్టు పడుతుందని గుర్తుపెట్టుకోవాలండి. బహుకారక సిద్ధాంతం తాండాయికి అయితే బహుకారక సిద్ధాంతంలోని 4 గుణాలను అధ్యయనం చేయటకు తయారు చేసిన పరీక్ష ఏదంటే CAVD అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత
నాలుగో పరీక్ష వచ్చేసి సామూహిక కారక సిద్ధాంతం అండి. దీన్ని లూయిస్ థ్రస్టన్ గారు ప్రతిపాదించడం జరిగింది. ఏంటి సామూహిక కారక సిద్ధాంతం లూయిస్ థ్రస్టన్ అండి. లూయిస్ థ్రస్టన్ గారు ప్రతిపాదించిన ఈ సిద్ధాంతంను 3 అంశాలు ఉన్నాయి. ఇది ప్రాథమిక మానశక్తుల సిద్ధాంతం అని, ద్వికారక సిద్ధాంతం వ్యతిరేకిస్తుంది, జనరల్ ఫ్యాక్టర్ అనేది తప్పు అన్న అంశాన్ని గుర్తు చేసేది సామూహిక కారక సిద్ధాంతము. ప్రజ్ఞలో 7 సామర్థ్యాల కలయిక అని డెఫినేషన్ చేసిన వాడు ఎవడయ్యా అంటే లూయిస్ థ్రస్టన్ అని గుర్తుపెట్టుకోవాలి. లూయిస్ థ్రస్టన్ ప్రకారం 1 శాబ్దిక అవగాహన కలిగి ఉంటాడు, తర్వాత స్మృతి కలిగి ఉంటాడు, తార్కిక సామర్థ్యము, సంఖ్యా సామర్థ్యము, ప్రాదేశిక సామర్థ్యము, ప్రత్యక్షాత్మక సామర్థ్యము, పదధారాలత కలిగి ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. శాబ్దికం అంటే పదాలు అర్థం చేసుకోవడం, స్మృతి అంటే అనుభవాలు గుర్తు పెట్టుకోవడం, తార్కికం అంటే ఆగమనాత్మక ఆలోచన కలిగి ఉండడం, సంఖ్యా సామర్థ్యం అంటే సంఖ్యలను వినియోగించే సామర్థ్యము, ప్రాదేశిక సామర్థ్యం అంటే స్థలానికి దూరానికి మధ్య సంబంధాలు, ప్రత్యక్ష సామర్థ్యం వచ్చేసి జ్ఞానేంద్రియాల ద్వారా వివిధ అంశాల గ్రహణము, పాదాధారాలతో ధారాళంగా మాట్లాడము, ఇవన్నిటిని కలిపే ప్రజ్ఞా పాఠవాలు వృద్ధి చెందుతాయి అని చెప్పడం జరిగింది. ఎవరయ్యా అంటే లూయిస్ థ్రస్టన్ గారు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 5వది ఏంటంటే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం వచ్చేసి జేపీ గిల్ఫర్డ్ గారండి. ఎవరు మనకు ఈ సిద్ధాంతం ప్రతిపాదించింది జేపీ గిల్ఫర్డ్ గారు. ఈయన సిద్ధాంతంను 5x6x5 కారకాలుగా విభజించ జరిగింది. ఈ సిద్ధాంత కారకాలు ప్రధానంగా 5 విషయాలు ఉంటాయని, తర్వాత 5 ఉత్పన్నాలు 6 ఉత్పన్నాలు ఉంటాయని, 5 ప్రచాలకాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏంటి ఈ ప్రచాలకాలు ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి. 5 విషయాలకు వచ్చేసరికి చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన అనునవి విషయాలైతే, తర్వాత ఉత్పన్నాలు వచ్చేసి 6 అండి. యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు అనునవి ఉత్పన్నాలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రచాలకాలు వచ్చేసి మూల్యాంకనం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానం అన్న భావనలు ప్రచాలకాలను గుర్తుపెట్టుకోవాలి. ఇవి అండి జేపీ గిల్ఫర్డ్ వారి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని అంశాలు. ఇవి అండి మొత్తం ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాలు వచ్చేసి 5 అని గుర్తుపెట్టుకోవాలి. ఏకారక, ద్వికారక, బహుకారక, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతము, తర్వాత ఏంటంటే సామూహిక కారక సిద్ధాంతం అండి. తర్వాత గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అండి. ఈ గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో ప్రధానంగా 8 అంశాలపైన ప్రజ్ఞ కలిగి ఉంటాడని చెప్పడం జరిగింది. ఆ 8 వచ్చేసి శాబ్దిక భాషా ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, సంగీత సంబంధ ప్రజ్ఞ, దుషా ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక గత సంవేదన ప్రజ్ఞ, వ్యక్తంతర సాంఘిక ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రకృతి సంబంధ ప్రజ్ఞలు. వీటిపైన స్పెషల్ వీడియో చేస్తానండి, ఆ వీడియో చూడండి. తర్వాత ఈ ప్రజ్ఞలో గుర్తుపెట్టుకోవాలి. శాబ్దిక భాషా ప్రజ్ఞ అంటే వివిధ అంశాలపైన పరిజ్ఞానం ఉండడం, భాషా అంశాలైన రాయడం, చదవడం, మాట్లాడడం పైన అవగాహన ఉండటమే భాషా ప్రజ్ఞ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లెక్కలు చేయడం, కూడికలు, తీర్చివేతలు, చతుర్విధ గణన, తర్వాత వివిధ గణిత అంకగణిత అంశాలకు వచ్చేసి గణిత ప్రజ్ఞ. వీటిని మ్యాథ్స్ నేర్పరులు లేదా గణిత నేర్పరులు లేదా మ్యాథమెటికల్ లాజికల్ స్పిరిచువల్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3 సంగీత అంశాలమైన లయబద్ధంగా రాగయుక్తంగా పాడగల సామర్థ్యం వాళ్ళని సంగీత ప్రజ్ఞ గలవారు అంటారని గుర్తుపెట్టుకోవాలి. వీటినే మ్యూజికల్ నేర్పరులు లేదా సంగీత విద్వాంసులు అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దుర్షా ప్రాదేశిక ప్రజ్ఞ అంటే ఏమిటి గుర్తుపెట్టుకోవాలండి. ఒక వస్తువుని చూసి, ఒక ప్రదేశాన్ని చూసి అది అంచనా వేయగల సామర్థ్యం గలవారిని దుషా ప్రాదేశిక ప్రజ్ఞ గలవారు అంటారు. ఉదాహరణకు శిల్పి అండి. శిల్పి మనకు 3x4 అడుగుల విగ్రహం కావాలి అనుకున్నప్పుడు అయితే ఎంత రాయి కావాలి, ఎంత ఎత్తులో ముఖం ఉండాలి, ఎంత ఎత్తులో నడుము ఉండాలి అన్న అవగాహన గల వ్యక్తిని దుషా ప్రాదేశిక నైపుణ్యం అని. శారీరక గతి సంవేదన అండి. శరీర గతి సంవేదన స్పోర్ట్స్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వ్యక్తంతర లేదా సాంఘిక ప్రజ్ఞ అండి. వివిధ వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని చెప్పేది వ్యక్తంతర ప్రజ్ఞ అని. తర్వాత వ్యక్తిలోని వివిధ అంశాల మధ్య తేడా నిలిపేది వ్యక్తంతర కానీ. ప్రకృతి సంబంధ అంశాల మధ్య ప్రజ్ఞ కలిగి ఉంటాడని ప్రకృతి సంబంధ ప్రజ్ఞ అని. ఇవి గార్డ్నర్ యొక్క బహుళ ప్రజ్ఞలోని ముఖ్య అంశాలను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వైయక్తిక భేదాలండి. వైయక్తిక భేదాలపై పరిశోధన చేసిన వారు ఎవరయ్యా అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అండి. ఈ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రధానంగా 2 గ్రంథాలు అయితే రాయడం జరిగింది. అవి ఏంటివి అంటే హెరిడిటరీ జీనియస్ అండి. ఈ గ్రంథం వచ్చి ప్రజ్ఞ అనువంశికత అంశాలపైన. తర్వాత యాన్ ఎంక్వైరీ హ్యూమన్ ఫ్యాకల్టీ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథం. ఇది వైయక్తిక భేదాలపైన రాయడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గాల్టన్తో
స్ఫూర్తి పొందిన వ్యక్తి ఎవడయ్యా అంటే ఆర్బి క్యాటిల్ గారండి. ఈయన మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనే గ్రంథం రాయడం జరిగింది. ఆర్బి క్యాటిల్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వైయక్తిక భేదాలు 2 రకాలండి. వ్యక్తంతర వైయక్తిక భేదాలు, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు. ఉదాహరణకు సచిన్ క్రికెట్ బాగా ఆడగలడు, తర్వాత ఐన్స్టీన్ ప్రయోగాలు బాగా చేయగలడు అన్నది ఏ యొక్క వైయక్తిక భేదం అంటే వ్యక్తంతర. ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, 2 సంస్థల మధ్య కానీ, ఇద్దరు అంశాల మధ్య కానీ, 2 సమాజాల మధ్య కానీ వ్యత్యాసాన్ని చెప్పేది ఏదైనా అంటే వ్యక్తంతర అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వ్యక్తంతర్గత అంటే ఏమిటి? అంతర్గత అంటే ఒకనిలోనే 2 అంశాల మధ్య తేడా అని చెప్పేది ఏంటి అంటే వ్యక్తి అంతర్గత. ఉదాహరణకు రాము క్రికెట్ బాగా ఆడగలడు, కానీ సబ్జెక్ట్ అంటే విషయాంశాలపైన పట్టు సాధించలేకపోతున్నాడు. ఇది ఏమి సూచిస్తుందయ్యా అంటే వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలను సూచిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇవి వైయక్తిక భేదాలండి. నెక్స్ట్ సహజ సామర్థ్యం గురించి తెలియజేస్తున్నామండి. సహజ సామర్థ్యం ప్రధానంగా 3 రకాలండి. 1 విద్యా సంబంధమైనవి, 2 వృత్తి సంబంధమైనవి, 3 కళా సంబంధమైనవి. విద్యా సంబంధమైనవి మెట్రోపాలిటన్ సామర్థ్య పరీక్షలు అండి, మెట్రోపాలిటన్ రేడియస్నెస్ టెస్ట్, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండి. దీన్ని సహజ సామర్థ్య పరీక్షలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. వృత్తి సంబంధమైనవి వచ్చేసి యాంత్రిక సహజ సామర్థ్యాలు 2 ముక్కలండి. 1 అంగుళీయము, శ్రవణ, మన్నిసోట అనే 3 పరీక్షలు వచ్చేసి యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలని. తర్వాత వృత్తి సంబంధ గుమ్మస సామర్థ్యం వచ్చేసి జనరల్ క్లినికల్ టెస్టు, మిన్నిసోటా క్లినికల్ టెస్టు అనేటివి వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలని. కళా సంబంధం వచ్చేసి సిషోర్ మేయర్ మ్యూజికల్ టెస్టు, తర్వాత సోషల్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ అనేటివి సహజ సామర్థ్య పరీక్షలు అని గుర్తుపెట్టుకోవాలి. సరే, నిర్దిష్ట సహజ సామర్థ్య పరీక్షలు వచ్చేసి వ్యక్తిలోని ఒకే సామర్థ్యాన్ని కొలిచేటివి. దీన్ని టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అని, మిన్నెసోటా మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత బహుళ సామర్థ్య పరీక్ష, ఇది వివిధ సామర్థ్యాలను కొలిచే పరీక్షలు. 1 డిఏటీబీ, 2 జిఏటీబీ అండి. ఇవి సహజ సామర్థ్య పరీక్షలు అండి. వాటి గురించి క్లియర్గా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మొదటిది డిఫరెన్షియల్ యాటిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అండి. దీనే డిఏటిడి అంటారు, గుర్తుపెట్టుకోవాలి. డిఏటిడి అంటే ఏమిటి అంటే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అండి. దీన్ని డిఫరెన్షియల్ యాటిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. డిఏటిడిని రూపొందించిన వారు బిన్నెటు, శిషోరు, వెస్మన్ ఈ 3 నిర్మించడం జరిగింది. డిఏటిడిలో మొత్తం పరీక్షల సంఖ్య ఎంత అండి? 8. గుర్తుపెట్టుకోవాలి. 1 శాబ్దిక వివేచనం వచ్చేసి 50 అంశాలు, 2 అమూర్త వివేచనం వచ్చేసి 50 అంశాలు, 3 స్థాన సంబంధాలు 60 అంశాలు, సంఖ్యా సామర్థ్యం 30 అంశాలు, తర్వాత క్లరికల్ వేగం వచ్చేసి 100 అంశాలు, యాంత్రిక వివేచనం 68 అంశాలు, తర్వాత భాషా స్పెల్లింగ్ 100 అంశాలు, భాషా వ్యాకరణం 60 అంశాలు, మొత్తం వచ్చేసి 550 అంశాలను గుర్తుపెట్టుకోవాలండి. డిఏటిడ్యూల్ని భారతీయం అనుగుణంగా మార్చింది ఎవరంటే జేఎం హౌజా గారు. ఎవరండి? జేఎం హౌజా గారు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ జిఏటీబీ అంటే సహజ సామర్థ్య పరీక్ష, గుర్తుపెట్టుకోవాలి. దీని అమెరికా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనే నిర్వహిస్తుంది. ఈ 12 పరీక్షల సమూహం అండి. 9 సహజ సామర్థ్యాలను గుర్తిస్తాయి, 8 రాతపూర్వకమైనవి, 4 నిష్పాదనపరమైనవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి అండి ప్రధాన పరీక్షలు. తర్వాత మూర్తిమత్వం భావన, మూర్తిమత్వ అంచనా వేయు పద్ధతుల గురించి అయితే తెలియజేసుకుందాం. మూర్తిమత్వ భావన కారకాలు వచ్చేసినట్లయితే 1 గ్రంథులు ప్రధానంగా మూర్తిమత్వంపై ప్రభావితం చూస్తాయండి. మొదటిది పీర్ష గ్రంథి. ఈ పీర్ష గ్రంథి పెరుగుదల హార్మోన్ను స్రవిస్తుందండి. తర్వాత ఎక్కువైతే జైగాటిజం వస్తుంది, తక్కువైతే డార్ఫిజం వస్తుంది. జైగాటిజం అంటే అతిగా పాలనం, డార్ఫిజం అంటే మరుగుజ్జుతనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే పీర్ష గ్రంథి ఏ హార్మోన్ విడుదల చేస్తుంది అంటే గ్రోత్ హార్మోన్ని విడుదల చేస్తుందని. ఎక్కువైతే జైగాటిజం, తక్కువైతే డార్ఫిజం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత థైరాయిడ్ గ్రంథి లేదా అవుటు గ్రంథి అండి. ఈ థైరాక్సిన్ హార్మోన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువైతే ప్రభావశీలంగా అతి ఆశపరులుగా ఉంటారు, తక్కువైతే మందబుద్ధి ప్రజ్ఞాహీనులుగా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. థైరాయిడ్ కౌమార దశలో ఎక్కువైతే ఏమవుతుంది అంటే క్రెటినిజం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అదే వయోజన దశలో ఎక్కువైతే ఏమవుతుందంటే మిక్సోడిమా అనే జబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత పారాథైరాయిడ్ హార్మోన్ అండి. దీన్నే పార్శ్వ అవుటు గ్రంథి అంటారు.
పార్శ్వ అవుటు గ్రంథి పారాథైరాక్సిన్ అయితే విడుదల చేస్తుంది. ఎక్కువైతే టిటాటిని లేదా కండర గ్లాని అంటారని గుర్తుపెట్టుకోవాలి. తక్కువైతే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక విరుపుడు అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువైతే కండరాలు నీలికపోయి వంచడానికి వీలుగా ఉండవు. అది తక్కువైతే ఎముకలు పొడిబారిపోయి త్వరగా విరిగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి. రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏదయ్యా అంటే పారాథైర్మోన్ హార్మోన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అడ్రినల్ గ్రంథి లేదా అధివృక్క గ్రంథి, దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు గుర్తుపెట్టుకోవాలి. దీన్నే అడ్రినలిన్ విడుదల చేస్తుంది. దీన్ని పలాయన హార్మోన్ అంటారు గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి ఉద్వేగాలపై ప్రభావం చూసే హార్మోన్ ఏదంటే అడ్రినల్ గ్రంథి అని గుర్తుపెట్టుకోవాలి. చివరివి బీజ గ్రంథులు అండి. బీజ గ్రంథుల్లో పురుషుల్లో అయితే టెస్టోస్టెరాన్ ఆండ్రోజన్ విడుదల చేస్తాయి. స్త్రీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ విడుదల చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇవి హార్మోన్లు, వాటి యొక్క ప్రభావితశీలత అండి. తర్వాత వ్యక్తి పైన ప్రభావితం చూసే అంచనా వేయు పద్ధతులు లేదా మూర్తిమత్వాన్ని అంచనా వేయు పద్ధతులు వచ్చేసి ప్రక్షేపక పద్ధతులు అండి. ప్రక్షేపక పద్ధతులు ప్రధానంగా ఏంటి కాన్సెప్ట్ని తెలుస్తాయంటే అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయు వాటివి ఏమంటాయంటే ప్రక్షేపక పరీక్షలు అంటారు. ప్రక్షేపక పరీక్షలు ప్రధానంగా బొమ్మల సన్నివేశాల ద్వారా ఆలోచనలు సేకరిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్ష విధాన పరీక్షలు ప్రధానంగా ఏమున్నాయి అంటే రోషక్ శిరామరకల పరీక్ష, తర్వాత ఇతి ఉత్తర గ్రాహక పరీక్ష, దీన్ని ట్యాట్ అంటారు. థిమాటికల్ అప్రిషియేషన్ టెస్ట్ అని. పిల్లల గ్రాహక పరీక్ష, దీన్ని క్యాట్ అంటారు. చిల్లర అప్రిషియేషన్ టెస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4 పద సంసర్గము, 5 వాక్యపూర్ణ, 6 మనో ప్రక్షేపక నాటిక లేదా పాత్ర నాటకము అని గుర్తుపెట్టుకోవాలి. ఇది వైకల్యం గల వారిపైన ప్రయోగం చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అప్రక్షేపక పరీక్షలు వచ్చినట్లయితే ఇవి వ్యక్తిలో స్పష్టమైన జవాబు ఇవ్వవలసి ఉంటుంది. ఏంటివి? వ్యక్తిలో స్పష్టమైన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని టెస్టుల ద్వారా సమాధానం రాబడతారు. ఉదాహరణ 1 ప్రశ్నావళి, మూర్తిమత్వ శోధికలు, నిర్ధారణ మాపనలు, శోధనా సూచికలు, సాంఘిక మితి అండి. సాంఘిక మితిని కనుక్కున్నవారంటే ఏఎల్ మెరినో లేదంటే ఎల్ మెరినో గారిని గుర్తుపెట్టుకోవాలి. మూర్తిమత్వ శోధికలో బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ప్రధానమైనదని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మిన్నీసోటా మల్టీపర్పస్ లేదా మల్టీసెల్ ఇన్వెంటరీ గుర్తుపెట్టుకోవాలండి. ఇవి ప్రధానంగా అయితే ఇప్పుడు ప్రక్షేపక పరీక్షలు ఒకదాని గురించి ఒకదాన్ని తెలుసుకుందామండి. మొదటి ప్రక్షేపక పరీక్ష వచ్చేసి రోషక్ శిరామరక పరీక్ష. దీన్ని హెర్మాన్ రోషక్ గారు అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగిందండి. తర్వాత వెలుగులోకి తెచ్చింది మాత్రం బెన్ గారు అని గుర్తుపెట్టుకోవాలి. టోటల్ వచ్చేసి 10 కార్డులు ఇస్తారండి. అందులో 10 కార్డులు ప్రధానంగా బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి 5 కార్డులు, బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్ వచ్చేసి 2 కార్డులు, పంచవర్ణాలు వచ్చేసి 3 కార్డులు ఇవ్వడం జరిగింది. టోటల్గా 10 కార్డులు ఇస్తారు. దీనిలో విషయాంశాలు చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం 2014 డిఎస్సిలో ఏమని ఇచ్చాడా అంటే హ్యూమన్ హెడ్ అనేది ఏ దానికి వస్తుందంటే విషయాంశం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్థానము, విషయము, నిర్ణాయకాలు గుర్తుపెట్టుకోవాలి. స్థానము అంటే ఏమిటంటే బొమ్మ ఏ భాగం చూసి స్పందిస్తారో అది స్థానం అని. ఉదాహరణకు డబ్ల్యూ అంటే హోల్ భాగం అని, డివిజన్ అంటే జీవం అని, డి అంటే స్మాల్ డి అంటే కొత్త భాగం అని, తర్వాత ఎస్ అంటే ఏ భాగం అని, స్మాల్ చిన్న సైజ్ అని. ఈ విధంగా స్థానాలు చెప్పేదాన్ని స్థానం అని. విషయాంశాలు వచ్చేసి శిరామరకలలో ఏమి చూశారో తెలిపేదాన్ని విషయాంశం అని గుర్తుపెట్టుకోవాలి. హెచ్ అంటే హ్యూమను, ఏ అంటే ఎనిమలు, హెచ్డి అంటే హ్యూమన్ బాడీ లేదంటే హ్యూమన్ పార్టు, ఏ అంటే ఎనిమల్ పార్టు, తర్వాత ఎన్ అంటే నేచరల్, ఓ అంటే అప్టెన్ వస్తువు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా విషయాంశాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిర్ణాయకాలు వచ్చేసరికి అది కదలికలో ఉన్నాయా, ఎలా ప్రతిస్పందిస్తున్నాడా అనేటివి నిర్ణాయకాలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మౌలిక వచ్చేసి సమాధానం ఆధారంగానే ఏమి చెప్తారో దాని ఆధారంగానే వ్యక్తి యొక్క మానసిక వికాసం అంచనా వేస్తారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇతి ఉత్య గ్రాహక పరీక్ష. దీన్ని ఎవరైతే ముర్రే మార్గన్ అనే 2 మిత్రులైతే రూపొందించడం జరిగింది. ఎవరండి? ముర్రే మార్గన్ గారు. థీమ్ వచ్చేసి కథ. ఒక కథను చెప్పే ద్వారా ఆ కథలోని పాత్రలు ఎలా వ్యక్తపరుస్తున్నారు అనే ఆధారంగానే వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం అని గుర్తుపెట్టుకోవాలి. ట్యాట్ అంటే కథలోని సారాంశాన్ని సూక్ష్మంగా గ్రహించడం అని అర్థం అండి. టోటల్ కార్డులు 30+1. ఇక్కడ స్పెషల్ ఫ్రమ్ లేడీస్ అంటే 10, పురుషులకు స్పెషల్గా అంటే 10, కామన్ వచ్చేసి 10 అండి. మొత్తం ఎన్ని కార్డులు అండి? 30 కార్డ్స్. ఒకటి ఓన్లీ ఫర్ ఫీమేలు, 10 వచ్చేసి మేలు, తర్వాత 10 కామన్, తర్వాత ఒకటి ఎక్స్ట్రా కార్డు లేదంటే
ఫేర్ కార్డు ఉంటుంది. మొత్తం 31 కార్డ్స్ అయితే ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని కార్డులు ఇస్తాడా అంటే 21 కార్డులు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. అది ఫీమేల్ అయితే ఫీమేల్ కార్డ్ 10, జనరల్ కార్డ్ 10, ఒకటి ఎక్స్ట్రా కార్డు, మొత్తంగా 21 కార్డులు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బొమ్మల కార్డులు స్పందించే అంశాలు వచ్చేసి ప్రధానంగా 3 అండి. అవి ఏంటివయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి, సన్నివేశానికి దారితీసే పరిస్థితులు. ఓ బొమ్మలో కథను ఎలా సన్నివేశానికి వెళ్ళిందనే అంశాన్ని చేయడము, సన్నివేశంలో ఏం జరిగింది అర్థము, తర్వాత దాని పర్యావసనం, తర్వాత ఏం జరుగుతుంది, ఈ 3 అంశాలు తెలియడం ద్వారానే వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలను లేదా మానసిక స్మృతిని లేదంటే వ్యక్తి యొక్క మానసిక అంశాలను గ్రహిస్తారని తెలియజేయడం జరిగింది. తర్వాత పిల్లల గ్రాహక పరీక్ష లేదంటే క్యాట్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. క్యాట్లో ప్రధానంగా 3 నుంచి 10 సంవత్సరాల పిల్లల కోసం అయితే తయారు చేయడం జరిగింది. దీన్ని ఎస్ బెల్లక్ ఎల్ బెల్లక్ గారు అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘ చతురస్రాకార కార్డులు పక్షులు జంతువులకు సంబంధించిన కార్డులు ఇస్తారండి. మొత్తం ఎన్ని కార్డులు ఇస్తారంటే 10 కార్డులు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. గమనించవలసిన అంశాలు వచ్చేసి కథానాయకుడు, కథా సారాంశం, కథ ముగింపు, కథలోని అంశాలు, ఈ 4 అంశాల ద్వారా మూర్తిమత్వం అంచనా వేస్తారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పద సంవర్గ పరీక్ష అండి. దీన్ని కెంట్ ఈ రోష్లాఫ్ గారు అభివృద్ధి చెందడం జరిగింది. ఒక మాట చెప్పిన వెంటనే వ్యక్తి మదిలో మెదిలే మొదటి భావం ఆధారంగానే పదాల సంసర్గ పరీక్షను తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ప్రశ్నావళి పరీక్షలు అండి. దీన్ని 16 PF స్కేల్ ప్రధానమైంది. దీన్ని ఆర్బి క్యాడిల్ గారు అయితే తయారు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నిర్దేశిత లేదంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్లు కానీ స్వేచ్ఛాపూరిత ఖాళీలను పూరించడం వంటి వాటిని ప్రశ్నావళిలో అయితే అడగడం జరుగుతుంది. ఇవి 2 రకాలండి. నిర్దేశిత ప్రశ్నావళులు, స్వేచ్ఛాపూరిత అండి. అంటే ఖచ్చితంగా ఆన్సర్ చెప్పేటివి నిర్దేశిత, స్వేచ్ఛాపూరితంగా ఆన్సర్ చెప్పేది స్వేచ్ఛాపూరిత. తర్వాత మూర్తిమత్వ శోధికలండి. ఇవి యథాతథమైన విషయాలు ఉన్నట్లుగా ప్రవచన రూపంలో ఇస్తారు. అవును కాదు సందిగ్ధం అన్న వాటిని ప్రశ్న శోధికలండి. వీటిలో ప్రధానమైనది ఏంటంటే బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అండి. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అంటే గృహ, సాంఘిక, ఉద్యోగ, ఆరోగ్య, వృత్తి సంబంధ సర్దుబాటు సంబంధించిన ప్రవచనాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మిన్నెసోటా పర్సనాలిటీ ఇంటర్వ్యూటరీ అండి. దీనిలో ప్రధానంగా 500 అంశాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అతి పెద్దది మరియు ప్రావీణ్యమైన శోధికలు 16 సంవత్సరాలు పైబడిన వారిపై ప్రయోగిస్తారు. దీన్ని హాత్వే అండ్ మెకిన్లీ గారు రూపొందించారని గుర్తుపెట్టుకోవాలి. మిన్నెసోటా, హాత్వే, మెకిన్లీ అని. తర్వాత సాంఘిక మితి అని జాకబ్ ఎల్ మెనిరో గారండి. ఒక సమూహంలో ఆకర్షణ వికర్షణ సాంఘిక మితిని చూపే పద్ధతిని సాంఘిక మితి అంటారని గుర్తుపెట్టుకోవాలి. సాంఘిక మితి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమయ్యా అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సోషియోగ్రామ్ సాంఘిక మితిని కొలిచే పరికరం ఏది అంటే కిషోగ్రామ్ అండి. మధ్యలో గల వ్యక్తిని తార అని, బయట గల వ్యక్తిని ఏకాకి అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మంది ఇష్టపడే వారిని తారని, ఎక్కువ మంది వ్యతిరేకించే వారిని ఏకాకి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. సాంఘిక మితి ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వైఖరికి. గుర్తుపెట్టుకోవాలి. సోషియోగ్రామ్లో చిత్రం ఎలా ఉంటుందయ్యా అంటే చూడండి, ఇక్కడ ఇది వ్యక్తి అండి. తర్వాత ఇలా ఈ గుర్తులతో ఉంటుంది. ఇది సోషియోగ్రామ్ అండి. ఇక్కడ గలవాడిని ఏమంటారు అంటే తార అంటారు. ఇక్కడ ఎడ్జెస్లో గలవాడిని ఏమంటారంటే ఏకాకి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది అండి సాంఘిక మితి. తర్వాత నిర్ధారణ మాపలకు ఇచ్చినట్లయితే ఒకటి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే హగ్గెట్టి అల్సన్ విక్మెన్ రేటింగ్ స్కేల్ అని. తర్వాత ఒక వ్యక్తి గురించి ఇతరులు నిర్ధారణ చేసే అంశాలు మాపలని, వ్యక్తిలో ఒక లక్షణం ఏ స్థాయిలో ఉందో కనుగొనడానికి నిర్ధారణ మాపలు ఉపయోగిస్తారండి. తర్వాత నిర్ధారణ మాపుల్లో దోషాలు ఉంటాయండి. 1 కేంద్రీయ దోషము, 2 ఔదార్య దోషము, 3 ప్రవేశిత ప్రభావం లేదా హాలో ఎఫెక్ట్ అండి. ఏంటి దోషాలు ఎలా గుర్తుపట్టాలని గుర్తుపెట్టుకోవాలంటే అధికంగా సగటు మార్కులు గుర్తించడం. ఉదాహరణకు 10 మంది పరీక్షలు రాసినప్పుడు అందరికీ సమానంగా ఉపాధ్యాయులు మార్కులు వేయడాన్ని ఏమంటారయ్యా అంటే సగటుగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఔదార్య అంటే ఉదారంగా ఎక్కువ స్థాయి మార్కులు వేయడాన్ని ఔదార్య లోపం అంటారు. 3 హాలో ఎఫెక్ట్ లేదా పర్యవేక్షిత ప్రభావం అంటే ఒకసారి పిల్లవాడు ప్రశ్న అడిగినప్పుడు సులువుగా సమాధానం చెప్పంటే ఓకే, వీడు రేపొద్దున అడగకపోయినా కూడా వీడు తెలివివంతుడే అని గుడ్డిగా నమ్మేదాన్ని ఏమంటారంటే హాలో ఎఫెక్ట్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఇప్పటికి మాపనం చేయడాన్ని హాలో ఎఫెక్ట్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక శోధన
సూచికల విషయానికి వచ్చినట్లయితే ఒక లక్షణం లేదా చర్యను తీసుకోబడుతుంది లేదా అని తెలిపేవి అనేక ప్రవచనాలు విద్యార్థి సరిపోయే అంచనా వేయాలని చెప్పేటివే శోధనా సూచికలు అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మనకు సర్దుబాటు అండి. సర్దుబాటు అనేది సంయోజనం అంటారు. సర్దుబాటుకి శక్తి కోల్పోవడమే విషమయోజనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సర్దుబాటు బాగా జరిగిందంటే సంయోజనం అని, సర్దుబాటు చేసుకోలేకపోతే విషమయోజనం కలుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సంఘర్షణలు అండి. సంఘర్షణ అంటే ఏమిటంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువైన ప్రత్యామ్నాయాల మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాలన్నప్పుడు ఏర్పడేదాన్ని సంఘర్షణ అంటారని గుర్తుపెట్టుకోవాలి. లడ్డు కావాలా జాంగీర్ కావాలా అన్నప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంది. ఇలా సంఘర్షణలు ప్రధానంగా 4 రకాలండి. ఏంటి ఆ సంఘర్షణలు, ఏంటి ఆ 4 రకాలంటే గమనిద్దామండి. ఒకటి ఉపగమ సంఘర్షణ. ఏంటి ఉపగమ అంటే అటు ప్లస్సే ఇటు ప్లస్ అన్నప్పుడు ఏర్పడేదే రెండు మంచిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియస్తే ఉపగమం. ఉదాహరణ, నీకు జాంగీర్ కావాలా జిలేబీ కావాలా లేదంటే లడ్డు కావాలా కొవ్వ కావాలా అన్నప్పుడు రెండు ఇష్టమైతే ఏర్పడేదాన్ని ఉపగమ సంఘర్షణ అంటారని గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఉపగమ పరిహార అంటే ఏమిటి? ఒక అంశం మంచి ఒక అంశం చెడు ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడమే ఉపగమ పరిహార. ఉదాహరణకు నీకు స్వీట్ అంటే ఇష్టము, హాట్ ఇష్టం లేదు, నీకు జిలేబీ కావాలా కారా కావాలంటే ఈజీగా జిలేబీ కావాలని చెప్పేది ఉపగమ పరిహార అని గుర్తుపెట్టుకోవాలి. 3 పరిహార రెండు ఇష్టం లేనప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏమంటారా అంటే పరిహార. దీనికి సరైన నిర్వచనం ఏంటి అంటే ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న సావిన కానీ, పొయ్యిలో నుంచి పెన్న మీద నుంచి పొయ్యిలో పడినట్టు కానీ, ఇలాంటివన్నీ సామెతలు ఏ దానికి వస్తాయా అంటే పరిహారకు వస్తాయి. ఉదాహరణకు రెండు అనాకర్షణీయమైన ఉన్నప్పుడు ఒకటి ఎంచుకోవాల్సినప్పుడే పరిహార ఏర్పడుతుంది. ఉదాహరణకు ఏమంటే ఒక ఉపాధ్యాయునికి దూరం వెళ్ళాలని లేదు, ఇక్కడే పని చేయాలని లేదు. ఈ రెండు ఉన్నప్పుడు ఏమన్నాయి అంటే పరిహారం గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిది ఉపగమ పరిహార. దీన్ని ఏమంటారా అంటే రెండు అంతకన్నా ఎక్కువ అంశాల మధ్య ప్రతికూల రీతిలో ఏర్పడటాన్ని ఏమంటారా అంటే దీన్నే ఉపగమ పరిహార అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఒక ఉదాహరణకైతే ఒక శివ అనే విద్యార్థికి ఊరి దగ్గరలో ఉపాధ్యాయ పోస్టు ఎస్జిటి వచ్చింది, అయితే తక్కువ జీతం. ఊరికి చాలా దూరంలో జూనియర్ లెక్చర్ పోస్ట్ వచ్చింది, అయితే ఎక్కువ జీతం. ఇక్కడ తల్లిదండ్రులు వదిలి తక్కువ జీతంతో పని చేయాలా లేదంటే తల్లిదండ్రులు వదిలేసి దూరం వెళ్ళి ఎక్కువ జీతంతో పని చేయాలా అనేది ఉపగమ పరిహార సంఘర్షణ కిందికి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు రక్షక తంత్రాలను ప్రధానంగా ఎవరు ప్రతిపాదించడం జరిగిందయ్యా అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు అయితే వివరించడం జరిగింది. రక్షక తంత్రాలు ఒకసారి చూద్దామండి. ఒకటి దమనం అండి. ప్రత్యామ్నాయపూర్వక విస్మృతి లేదంటే కావాలని మర్చిపోవడం లేదా బలవంతంగా మర్చిపోవడాన్ని ఏమంటారు అంటే దమనము అంటారు. సాంఘికంగా మనల్ని కించపరిచినవి చెంపదెబ్బలు కానీ లేదంటే మనకు బాధ కలిగించే విషయాలను మర్చిపోవడాన్ని దమనం అంటారు. అన్నిటికీ రక్షతంత్రాలు మూలమైంది కూడా దమనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతిగమనం అంటే చిన్నపిల్లలా ప్రవర్తించడం. ఏంటంటే మార్కులు తక్కువ వచ్చాయని పిల్లవాడు గిలగిల ఏడవడము, తర్వాత పనిలో ఓడిపోయాయని ఒక తండ్రి ఇలా ఏడవడము అన్న వాటిని ప్రతిగమన నియమానికి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విస్థాపనం అంటే ఒకరి మీద తాపాన్ని తమకున్న బలం తక్కువ వారిపై చూపడం. అత్త మీద కోపం దుత్త మీద, తండ్రి మీద కోపం పిల్లల మీద చూపడం వంటివి ఏ దానికి కిందకి వస్తాయి అంటే విస్థాపనం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్వైర కల్పన అంటే ఉదాహరణ ఏంటి అంటే పగటి కలలండి. వాస్తవంగా సాధించలేకపోయినా నిద్రలో నేను కలెక్టర్ కావాలనేది నిజం కాకపోయినప్పటికీ కలలో మాత్రం కలెక్టర్ అయినట్లు అందరికీ మంచి పథకాలు పంచుతున్నట్లుగా స్వైర కల్పన చేయడాన్ని స్వైర కల్పన అంటారు. నెక్స్ట్ తదాత్మీకరణం అంటే ఏమిటంటే ఇతరులు సాధించిన దాన్ని తాను సాధించినట్లు భావించడం. కొడుకు డాక్టర్ అయితే తాను కూడా డాక్టర్ అయినా అనుకోవడం, కొడుకు కలెక్టర్ అయితే తాను కలెక్టర్ అయినా అనుకోవడం ఏదండి తదాత్మీకరణం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పరిహారం అండి. ఒక రంగంలో రాణించకపోయినా మరొక రంగంలో సక్సెస్ కావడాన్ని ఏమంటారో పరిహారం అని గుర్తుపెట్టుకోవాలి. అందహీనమైన ఉపాధ్యాయ పోస్ట్ కొట్టడం అనేది పరిహారం అని. క్రీడా రంగంలో రాణించలేవైన కీర్తి విద్యారంగంలో రాణించడం వంటివన్నీ పరిహారం కిందికి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. హేతుకీకరణ అంటే ఏమిటంటే
లేదంటే హేతువు కారణం చెప్పడం అండి. వైఫల్యాలకు, అపజయాలకు కుంటి సాకులు చెప్పడం వాటిని ఏమంటారు అంటే హేతుకీకరణం అంటే అందని ద్రాక్ష పుల్లన అని కానీ, లేదంటే పరీక్షలు ఫెయిల్ కావడానికి మా సారే కారణమని, లేదంటే ప్రశ్నాపత్రం చాలా కఠినంగా వచ్చిందని చెప్పడమే హేతుకీకరణకు ఉదాహరణలు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉన్న ఉదాహరణ ఏంటంటే ప్రక్షేపణము. ఒకరి చేసిన తప్పులు మరొకరిపై చెప్పడాన్ని ఏమంటారు అంటే ప్రక్షేపణము. నేను చేయలేదు, వాడు చేశాడు, వాడి వల్లే ఇలా జరిగింది అని చెప్పడాన్ని ప్రక్షేపణం అని గుర్తుపెట్టుకోవాలి. ఉపసంహరణ అంటే సమస్య నుండి పారిపోవడాన్ని ఉపసంహరణ అని. ప్రతిచర్య నిర్మతి అంటే మనసులో ఒకటి బయటకు ఓడి చెప్పడం అండి. ఉదాహరణకు నీ ఫ్రెండ్ అంటే ఇష్టం లేదు, అయినా నువ్వు చాలా ఇష్టం రా దగ్గర రా అని హక్ చేసుకుని నీ మనసులో దుర్మార్గు వీనికి ఎన్ని చేసినా తప్పే అని మనసులో అనుకోవడాన్ని ఏమంటారంటే ప్రతిచర్య నిర్మితి అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉదాత్తీకరణం అండి. సంఘ సమ్మతి కానీ వాటిని ఆమోదించి నిర్మాణాతి వ్యతిరేకించడం ఏంటయ్యా అంటే ఉదాత్తీకరణం అని గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధికీకరణం అంటే ఉద్దర మాటలను గుర్తుపెట్టుకోవాలి. బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు వాటిని స్పందనంచకపోవడాన్ని బౌద్ధికీకరణం అని. తర్వాత నిరాకరణం అంటే అంగీకరించడానికి ఇష్టం లేకపోవడం, వాటిని అంగీకరించే వాడిని నిరాకరణ అని గుర్తుపెట్టుకోవాలి. రక్షక తంత్రాలను ప్రవేశపెట్టినవాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. సిగ్మండ్ ఫ్రాయిడ్ గ్రంథం వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అని. స్వప్న విశ్లేషణ అని గుర్తుపెట్టుకోవాలి. మూర్తిమత్వ సిద్ధాంతం వచ్చేసి మనో విశ్లేషణ సిద్ధాంతము అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మనకు కుంటనము, ఒత్తిడి, ఈ తర్వాత విషమయోజనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కుంటనం అంటే ఏమిటి అంటే ఇక్కడ చూడాలండి. కుంటనం అంటే వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం కుంటనానికి దారితీస్తుందండి. ఉదాహరణకు ఒక విద్యార్థి ఒక ప్రేయసిని ప్రేమించి ఆమె ప్రేమను పొందాలనుకుంటాడు. ప్రేమ వైఫల్యం ద్వారా మనోచింతన చెంది కుంటనానికి లోనవుతాడు. గుర్తుపెట్టుకోవాలి. సరైన లక్ష్యాలు లేకున్నా ఎక్కువ లక్ష్యం నెరవేర్చుకున్నా కుంటనం ఏర్పడుతుంది. శక్తికి మించిన స్థాయికి పోరాటాన్ని ఏమంటారు అంటే కుంటనము అని గుర్తుపెట్టుకోవాలి. 3 కిలోలు మోయగల పిల్లవాడు 5 కిలోలు మేస్తే కొద్ది దూరం మోయిన తర్వాత బరువుగా ఫీల్ అవుతాడు. దీన్నే కుంటనము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒత్తిడి అంటే ఏమిటి? ఒత్తిడి కూడా కుంటనం లాంటిదే అండి. ఏంటి అంటే ఒక సంఘటనకు మార్పుకు ఒక నమూనాగా వ్యక్తి శారీరకంగా మానసిక స్పందించడమే ఒత్తిడి. తర్వాత వ్యాకృతులత యాంగ్జైటీ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఫెయిల్యూర్ వస్తుంది అని కారణం లేకుండా భయపడే పరిస్థితిని వ్యాకులత అంటారని గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎప్పుడో జరుగుతుందని దాని గురించి ఇక్కడ చింతిస్తూ జ్వరం తెచ్చుకోవడం కూడా వ్యాకులత. ఉదాహరణకు బాగా చదవని విద్యార్థిని రేపు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానని ఈరోజు రాత్రికి జ్వరం రావటం ఏంటయ్యా అంటే వ్యాకులత అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విస్మయోజనం అండి. విస్మయోజనంకు ప్రధాన ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే సర్దుబాటు శక్తి లేకపోవడమే విస్మయోజనము. విషమయోజనానికి గురైతే మానసిక రుగ్మతలు ఏర్పడతాయండి. విషమయోజనం గల వ్యక్తి తీవ్ర మనోవ్యాకులతను ఏర్పడుతుంది. దీన్ని తొలగించడానికి రక్షక తంత్రాలు ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. రక్షక యంత్రాలు అభివృద్ధి చెందినవాడు ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎలా విషమయోజనం జరిగింది, విషమయోజనం గురయ్యాడని గుర్తించడానికి ఇంట్రెస్ట్గా ఉండడు, న్యూనత భావాలు ఏర్పడను, విశ్రాంతి ఉండదు, ఒకదానిపైన నిలకడగా ఉండడు. ఇవన్నీ విషమయోజనం యొక్క కారణాలు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శిశు అధ్యయన పద్ధతులు అండి. దీన్ని శిశు అధ్యయన పద్ధతులు లేదంటే చైల్డ్ లెర్నర్ మెథడ్స్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా 6 రకాలండి. అందులో ఒకటి అంతరీక్షణ పద్ధతి. ఇది అతి పురాతనమైన పద్ధతి. దీన్ని ఇంట్రోస్పియర్ మెథడ్ అని కూడా అంటారండి. తనలో తాను చూసుకోవడం లేదా తనను తాను పరీక్షించుకోవడమే అంతరిక్ష పద్ధతిని అంటారు. దీన్ని సెయింట్ అగస్టిన్ ప్రతిపాదించడం జరిగింది. అంత పరిరక్షణ కనుగొన్న వాడికే సంరక్షణాత్మక వాదం అండి. సంరక్షణాత్మక వాదులు దీన్ని ఉపయోగించడం జరిగిందో గుర్తుపెట్టుకోవాలి. ప్రక్షణ అంటే స్వీయ పరిశీలన అండి. వ్యక్తి నిష్ఠత ఎక్కువ వ్యక్తి నిష్ఠత ఎక్కువ గల పరీక్ష ఏదే అంటే అంతఃపరీక్షణ పద్ధతి అంటారు. ప్రయోక్త ప్రయోజుడు ఒక్కడే అని గుర్తుపెట్టుకోవాల్సింది అంతర్పరిశీలన పద్ధతి లేదా అంతర్పరీక్షణ పద్ధతి. తర్వాత పరిశీలన పద్ధతి అండి. తర్వాత గల పద్ధతి పరిశీలన పద్ధతి. దీన్ని అబ్జర్వేషన్ మెథడ్ అంటారు. పరిశీలన పద్ధతి ప్రధానంగా 2 రకాలండి. ఒకటి సహజ పరిశీలన, 2 నియంత్రిత పరిశీలన. ఒక జీవి ప్రవర్తన సహజ పరిస్థితుల్లో సహజ సన్నివేశాలు పరిశీలించడమే సహజ పరిశీలన. ఉదాహరణకు విద్యార్థిని ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు వారి ప్రవర్తనను పరిశీలించడం, అడవిలో
పులిని పరిశీలించడం వంటివి, లేదా నీటిలో చేప విలువను పరిశీలించడం వచ్చేసి సహజ పరిశీలనకు ఉదాహరణ అని గుర్తుపెట్టుకోవాలి. అదే నియంత్రణ పరిశీలనకు వచ్చేసి కృత్రిమ పరిస్థితులు కల్పించి వాటిలో ప్రవర్తనను పరీక్షించడమే నియంత్రిత పరిశీలన. ఉదాహరణకు తల్లి ఎదురుగా లేనప్పుడు శిశువు ప్రవర్తన కోసం తల్లిని దాచిపెట్టి పరీక్షించడం, అదేవిధంగా సముద్రంలో చేప పిల్లను ఆక్వేరియంలోకి తెచ్చి పరిశీలించడం, పులిని బోనులో పెట్టి పరీక్షించడం, ఇవన్నీ నియంత్రిత పరిశీలన పద్ధతులను ఉదాహరణగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మళ్ళా వీటిని 2 రకాలుగా విభజించడానికి పరిశీలన: సంరచిత లేదా సహభాగి పరిశీలన, 2 అసంరచిత సహభాగేతర పరిశీలన. ఏంటి ఇవి అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సహజ పరిశీలనలో భాగంగా పరిశీలకుడు కూడా సన్నివేశంలో ప్రత్యక్షంగా పాల్గొని పరిశీలిస్తాడు. సంరచిత లేదంటే సహభాగి గుర్తుపెట్టుకోవాలి. ప్రయోగంలో పిల్లలతో పాటుగా ఉపాధ్యాయుడు కూడా ఆడుతూ వారిని పరిశీలించడం ఏమవుతుంది? సంచరిత అంటారు. అంటే వాళ్ళతో పాటు కలిసి ఉండడం. సహభాగి వాళ్ళతో భాగం పంచుకొని వాళ్ళని పరిశీలించడం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అసంచరిత, దీనికి అబ్జర్వేషన్ డోమ్ పెట్టి లోపల జరుగుతున్న విషయాలను గమనించడమే అసంచరిత. అంటే వాళ్ళతో భాగం కాకుండా వాళ్ళని పరిశీలించడమే అసంచరిత లేదా సహభాగేతర అంటారు, గుర్తుపెట్టుకోవాలి. సహజ పరిశీలనలో భాగంగా పరిశీలకుడు ప్రత్యక్షంగా పాల్గొనకుండా దూరంగా ఉండి పరిశీలించడం. ఉదాహరణ, ప్లేగ్రౌండ్లో పిల్లలతో ఆడుకుంటున్న దాన్ని టీచర్ గోడ చాటున ఉండి పరిశీలించడాన్ని సహభాగేతర పరిశీలన అంటారు అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మనకు పరిపూచ పద్ధతి అండి. దీన్ని ఇంటర్వ్యూ మెథడ్ అంటారు. దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే మేకాబీ వారు కనిపెట్టారని. ఇంటర్వ్యూ పద్ధతిలో ప్రధానంగా 2 రకాలండి. ఒకటి సంచరిత పద్ధతి, అసంరచిత పద్ధతి. సంరచిత అంటే ముందుగా కొన్ని ప్రశ్నలు, ప్రణాళికాబద్ధమైన ప్రశ్నలు ఏర్పరచుకొని ఆ ప్రణాళికాబద్ధమైన ప్రశ్నల ఆధారంగా వచ్చే సమాధానాల ఆధారంగానే సెలెక్ట్ చేయడాన్ని సంచరిత అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అసంరచిత అంటే ఏమిటి అంటే అప్పటికప్పుడుగా ప్రణాళిక రహితంగా ప్రశ్నలు అడుగుతూ విశ్లేషించడమే అసంరచిత అని గుర్తుపెట్టుకోవాలి. ఇది పరిపూచ పద్ధతిలోని విధానాలండి. తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయిన పద్ధతి ఏంటి వ్యక్తి అధ్యయన పద్ధతి అండి. వ్యక్తి అధ్యయన పద్ధతిని ఏమంటారు అంటే దీనే చికిత్సా పద్ధతి అంటారు, లేదా కేస్ స్టడీ మెథడ్ అంటారు, క్లినికల్ పద్ధతి అంటారు, వైద్య సంబంధ పద్ధతి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది మెడికల్ విభాగంలో బాగా అధికంగా ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కేస్ స్టడీ గురించి పరిశీలిద్దామండి. కేస్ స్టడీ అంటే ఏమిటంటే వ్యక్తి గురించి, సంస్థ గురించి లోతుగా సమగ్రంగా చేసే దర్యాప్తునే కేస్ స్టడీ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి ప్రవర్తనలో ప్రత్యేకతను అన్ని కోణాల్లో సమగ్రంగా సేకరించి విశ్లేషించడమే కేస్ స్టడీ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కోసం యూజ్ చేస్తారంటే ప్రతిభావంతులైన పిల్లల గురించి, సమస్యాత్మక ప్రవర్తన గల పిల్లల గురించి, ప్రత్యేక అవసరం గల పిల్లల గురించి, బాగా సభ్యత లేదా విఫలత చెందిన వ్యక్తుల గురించి ఈ కేస్ స్టడీని చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఇక అత్యంత ప్రామాణికమైన పద్ధతి ప్రయోగ పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయోగ పద్ధతిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అత్యంత వస్తునిష్టత గల పద్ధతి ఏదంటే ప్రయోగ పద్ధతి. అత్యంత వ్యక్తినిష్టత గల పద్ధతి ఏంటంటే అంతః పరిశీలన పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది శాస్త్రీయ పద్ధతి, విశ్వసనీయత గల పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కారణం ఫలితం అని ప్రత్యక్షంగా గుర్తించగల పద్ధతి ఏదంటే కూడా ప్రయోగ పద్ధతి. మరలా రిపీట్ చేసిన ఒకటే ఫలితాలు వచ్చే పద్ధతి కూడా ఏదంటే ప్రయోగ పద్ధతి, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ప్రధానంగా 3 చరాలు ఉంటాయండి. ఒకటి స్వతంత్ర, పరతంత్ర, జోక్య చరాలు. స్వతంత్ర చరము అంటే ఏమిటంటే ప్రయోక్త ఆధీనంలో ఉంటున్నది ఏటయ్యా అంటే స్వతంత్ర చరం. పరతంత్ర చరం అంటే స్వతంత్ర చరం ప్రభావానికి లోనయ్యేది పరతంత్ర చరం. తర్వాత జోక్య చరం అంటే స్వతంత్ర పరతంత్ర చరాలను మధ్యలో వచ్చి ఫలితాలు తారుమారు చేసి దాన్ని ఏమంటారయ్యా అంటే జోక్య చరం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. జోక్య చరాలు ఉదాహరణ గమనిద్దామండి. ఉదాహరణకు ఏముంటాయంటే పిల్లల ప్రజ్ఞపై పిల్లల ప్రజ్ఞపైన చాక్లెట్ల ప్రభావం, లేదంటే పిల్లల ప్రజ్ఞపైన తల్లిదండ్రుల ఆర్థిక అంశాల ప్రభావం అన్న పరీక్షలో స్వతంత్ర చరం ఏది, పరతంత్ర చరం ఏది, జోక్య చరం ఏది. ఇక్కడ పిల్లల ప్రజ్ఞ
పై అంటున్నాడు కాబట్టి ఇక్కడ పరతంత్ర చరము పై అన్నది పరతంత్ర చరం ఏదంటే పిల్లల ప్రజ్ఞ అనేది పరతంత్ర చరం. స్వతంత్ర చరం వచ్చేసి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు కాబట్టి స్వతంత్ర చరం. జోక్య చరాలు ఏమిటి అంటే ఉద్యోగము విద్య మధ్యన వచ్చేటివన్నీ స్వతంత్ర లేదా జోక్య చరాలు అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. జోక్య చరాలు నియంత్రించే పద్ధతులు ప్రధానంగా 3 పద్ధతులు అండి. అది ఒకటి సమజోడీ పద్ధతి. ఏంటి సమజోడీ పద్ధతి? సమాన ప్రజ్ఞ గల వారిని 2 గ్రూపులుగా విభజించి వారి మధ్య చరాల నియంత్రణ చేయడమే సమజోడీ పద్ధతి. సమూహ పద్ధతి ఇక్కడ ప్రజ్ఞతో ఆధారం లేకుండా మెంబర్స్ని ఈక్వల్గా అక్కడ 10 మంది ఇక్కడ 10 మంది సెలెక్ట్ చేసి పద్ధతిని జోక్య నియంత్రణ పద్ధతిలో సమూహ పద్ధతి అంటారు అండి. తర్వాత యాదృక పద్ధతి వచ్చేసి పిల్లలు సగం మంది అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అన్నప్పుడు యాదృక పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. సరే, ప్రయోగ పద్ధతిలో 2 సమూహాలు ఉంటాయండి. ఒకటి నియంత్రిత సమూహము, 2 ప్రయోగ సమూహం. నియంత్రిత సమూహం అంటే ప్రయోగం గురి కాని సమూహాన్నే నియంత్రిత సమూహమును గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉద్దీపనలు కానీ ఎటువంటి వేరు వాటిని నియంత్రిత సమూహాన్ని, తర్వాత ప్రయోగానికి గురి చేసే వాటిని ప్రయోగ సమూహం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నమూనాలండి. నమూనాలు ప్రధానంగా 3 రకాలని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏక సమూహ నమూనా, ఇది సింగిల్ సిటికల్ మెవిట్. తర్వాత సమాంతర నమూనా, 3 భ్రమణ నమూనా. ఏక సమూహ నమూనా అంటే మొదట ఒకసారి నియంత్రిత సమూహంగా రెండవసారి ప్రయోగ సమూహంగా గుర్తు చేయడాన్ని ఏక సమూహ నమూనా అంటారని గుర్తుపెట్టుకోవాలి. అంటే తరగతి గదులు 20 మంది విద్యార్థులుంటే ఒక 10 మందిని ఒక సమూహంగాను రెండో 10 మందిని రెండో సమూహంగాను చేయడాన్ని ఏమంటారు అంటే ఏక సమూహం అంటారు. ఒకసారి నియంత్రిత పరిస్థితులకు 1ని గురి చేయడము, 2ని కూడా అలా చేయడము, రెండోసారి కూడా చేయడాన్ని ఏక సమూహ పద్ధతి అంటారు. లేదా సమాంతర సమూహ పద్ధతి ఏమిటంటే ఒకటి నియంత్రితగాను ఒకటి ప్రయోగంగా చేయడాన్ని సమాంతర సమూహ పద్ధతి అంటారు. తర్వాత భ్రమణం వచ్చేసి ఏను ప్రయోగంగాను బీను నియంత్రితగాను ఉంచి తర్వాత ఏను నియంత్రితగాను బీను ప్రయోగం చేయడాన్ని ఏమంటారు అంటే భ్రమణము అంటారు. ఒకసారి మరోసారి చూద్దామండి. ఏక సమూహం అంటే ఒకటే సమూహం తీసుకొని 2 విధాలుగా చేయడాన్ని ఏమంటారు అంటే ఏక సమూహం అంటారు. 2 సమాంతరం అంటే 2 తీసుకొని ఒకటి నియంత్రిత ఒకటి ప్రయోగం చేయడాన్ని ఏమంటారు అంటే సమాంతర అని అంటారు. 2 భ్రమణం వచ్చేసి 2 తీసుకొని మొగతర ఇట్లా అని తర్వాత రివర్స్ చేయడాన్ని ఏమంటారు అంటే భ్రమణ నమూనా అంటారు. ఇవి వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో ప్రధానంగా అండి. తర్వాత చాలా 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 ఇంపార్టెంట్. ఒకటి అణుదైర్ఘ్య అధ్యయన పద్ధతి, 2 అడ్డుకోత పద్ధతి. ఏంటయ్యా ఈ పద్ధతులు ఇంపార్టెన్స్ అంటే తరచుగా ప్రశ్నలు అడుగుతుంటాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి ఈ పద్ధతి యొక్క ఇంపార్టెన్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి. అణుదైర్ఘ్య పద్ధతిని లాంగిట్యూడినల్ మెథడ్ అంటారు. సజాతి సమూహం పైన కాలం పరిమితి లేకుండా దీర్ఘకాలం ప్రయోగం చేసి అధ్యయనం చేసే పద్ధతిని ఏమంటారు అంటే అణుదైర్ఘ్య పద్ధతి అంటారు. ఒకే సమూహం ప్రయోగ కాలం మొత్తం ఉంటుంది. ఉదాహరణ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల యొక్క ప్రజ్ఞాపాఠవాలు చేసేది అణుదైర్ఘ్య పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. దీని ఉదాహరణ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సమయం ఎక్కువ, విషయనీత కూడా ఎక్కువ. అంటే ఖచ్చితమైన ఫలితాలు ఎక్కడ వస్తాయంటే అణుదైర్ఘ్య పద్ధతి, కానీ కాల పరిమితి ఎక్కువ, ఖర్చుతో కూడుకున్నదని గుర్తుపెట్టుకోవాలి. 2 అడ్డుకోత పద్ధతి ఏమిటి అంటే సమాంతర అధ్యయన పద్ధతి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వివిధ వయసులు గల విద్యార్థులను తీసుకొని 3 నుంచి 10 తరగతి వరకు 10 తరగతులు 5 మంది విద్యార్థులను తీసుకొని వారికి వివిధ పరీక్షలు చేసి వారి ప్రజ్ఞా పాఠవాలను వేదాలు వ్యత్యాసం చేయడాన్ని ఏమంటారు అంటే సమాంతర లేదా అడ్డుకోత పద్ధతి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. విషయ సమూహాల పద్ధతి, సంకీర్ణ విభాగాల అధ్యయన పద్ధతి, అది స్వల్పకాల పద్ధతిని అంటారు అంటే అడ్డుకోత పద్ధతి అని. దీని తిర్యక్ పద్ధతి, పరీక్షాపాల పద్ధతి అని, ఖండన పద్ధతి అని కూడా అంటారు. దీన్ని క్లాస్ సెలెక్షన్ పద్ధతి అని కూడా అంటారని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ వివిధ వయస్సు గల శిశువులను ఎంచుకొని ఏకకాలంలో అధ్యయనం చేయవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సమయం తక్కువ, విశ్వసనీయత కూడా తక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి వ్యక్తి అధ్యయన పద్ధతులు ప్రధానంగా అండి. తర్వాత క్యుములేటివ్ రికార్డ్ లేదంటే క్రమ అభివృద్ధి పత్రం అంటారు. క్రమ అభివృద్ధి పత్రం అంటే ఇది సంచిత పత్రము. క్యుములేటివ్ రికార్డ్ అని
మారు పేర్లని ఉన్నత విద్యార్థులకు మాత్రమే ఇస్తారు. అంటే ప్రగతి పథం అంటే మొదటి 3 నెలల్లో విద్యార్థి స్థాయి ఎలా ఉంది, తర్వాత 3 నెలలు ఎలా ఉంది, తర్వాత 3 నెలల్లో ఎలా డెవలప్ చెందాడన్న విషయాన్ని క్రమాభివృద్ధి పత్రంలో ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తి అధ్యయనం కేస్ స్టడీ కేవలం సమస్యాత్మక విద్యార్థులకే కాకుండా క్రమాభివృద్ధి పత్రం కూడా యూజ్ చేయవచ్చు. ఈ రికార్డును ప్రవేశపెట్టింది సెకండరీ విద్యా కమిషన్ వచ్చేసి 1970 నుంచి 71 వరకు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సంఘటన రచనా పద్ధతి. వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు ఉన్నట్లుగా పరిశీలించి నమోదు చేయడమే సంఘటన రచన పద్ధతి యొక్క ఉద్దేశము. సంఘటన రచన ఇతరుల వ్యక్తి చేత విషయాత్మకత తగ్గిపోతుంది. విద్యార్థులు తమను తాము సంఘటన రచన చేయలేరు. చికిత్సా పద్ధతిలో హెల్ప్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సంఘటన రచనాత్మక పద్ధతి. తర్వాత అభ్యసనము అవగాహన అంశాలను అయితే తెలియజేసుకుందామండి. తర్వాత అభ్యసన అంశాలు లేదా అవగాహన అండి. ఈ అంశాల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇది పార్ట్ 2 కింద అయితే ఇవ్వడం జరిగింది. కేవలం ఒకే ఒక గంటలో మొత్తం అభ్యసనం అన్న అంశాలు మొత్తంను వివరించడం జరుగుతుంది. కాబట్టి మొదటి వీడియోను మళ్ళోసారి రివిజన్ చేసి చదువుకోండి. మీరు టీఎస్ టెట్ ఎగ్జామ్ వెళ్ళలో కనీసం 2 సార్లు తిప్పేసినట్లయితే ఒకసారి కవర్ చేసినట్లుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ యొక్క విషయాంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేస్తారని తెలియజేస్తున్నాను. ఇట్లు మీ జీవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.